दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। ये मंत्रराजम्मु श्रीमानिनी चित्तराजीव पंजर राजहंसी ये मंत्रराजम्मु वामदेव मुनीन्द्र हृद्यानगम्यमौनिद्ध पदवी ये मंत्रराजम्मु कामसन्दोह निर्मूल कालानलकीलरीति ये मंत्रराजम्मु श्रीमत्प्रभासच्चिदानन्दकन्दैकतानफणिति तारक ब्रह्मराजीय तत्त्वरहस्य श्रुतिशिरोधारमौ आदिव्य मनोहर रामाभिधान मंत्रराजम्मु जगमुलमनुचुगाक। ఏల్చూరి మురళీధర్రావు గారని ఢిల్లీ వాస్తవ్యులు వారు మన శ్రీరామారామంలో పెట్టారు ఒక 2-3 వారాల క్రితం ఈ పద్యం. చాలా అందమైనటువంటి రామనామం యొక్క గొప్పతనాన్ని తెలిపేటువంటి పద్యం. దీన్ని వ్యాఖ్యానిస్తే మనకి ఇవాళ సమయం దానికే అయిపోతుంది కాబట్టి దానిలోకి వెళ్లకుండా మనం వాల్మీకి రామాయణంలోని శ్లోకాలని అనుసంధానం చేసుకుంటూ ప్రయాణిస్తాం. అడవుల్లో ప్రయాణం కాబట్టి కొంచెం నెమ్మదిగానే సాగుతుంది. ముళ్ళు గులకరాళ్ళు అన్నీ ఉంటాయి. చుట్టుపక్కల నుంచి రకరకాల జంతువులు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు రాక్షసులు కూడా తగులుతూ ఉంటారు. కాబట్టి ప్రయాణం నిలకడగా నెమ్మదిగానే సాగుతుంది అని అనుకుంటూ మనం కిందసారికి ఇప్పటిసారికి సుమారు 1 నెల రోజులు వ్యవధి తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి. అయితే మనకి వినాయక చవితి లోపునే అరణ్యకాండని ముగించుకుని కిష్కింధలోకి ప్రవేశించాలి అంటే కనీసం మనం ఇంకొక 3-4 సార్లు కలుసుకుంటే బాగుంటుంది వినాయక చవితి లోపునని ఒక చిన్న ఆలోచన. అది ఎలా ఉంచితే శూర్పణఖ ముక్కు చెవులు తెగి విరూప అయ్యింది కానీ వైరూప్యం వచ్చింది కానీ వైరాగ్యం రాలేదు అనిపిస్తుంది. దానికి పరుగు పరుగున తన అన్నగారు అయినటువంటి కరుడి దగ్గరికి వచ్చింది. రావణాసురుడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే రావణాసురుడు లంకలో ఉన్నాడు. ఈ జనస్థానాలన్నిటికీ అధిపతిగా తన సోదరుడైనటువంటి కరుడిని నియమించాడు. ఈ కరుడన్నవాడు రావణాసుడికి సవతి తమ్ముడు. అతడు విశ్రవసువు అనే ఆయనకి రాక అనేటువంటి రాక్షసి ద్వారా పుట్టాడు. వాళ్ళ 3 సోదరులు, కరుడు, దూషణుడు, త్రిశరుడు అని 3 సోదరులు. వీరి 3 కూడా రావణ బ్రహ్మకి సవతి తమ్ముళ్ళు అవుతారు అని మనం అనుకోవచ్చు. ఆవిడ గబగబా వచ్చి వాడి కాళ్ళ మీద పడింది. వాడు అప్పుడు తన సామ్రాజ్యంలో మంత్రులతో కలిసి కూర్చుని ఉన్నాడు. ఆ జనస్థానాల జనందరినీ ఎవరెవరు ఎలా ఏడిపించారు, ఎంతమంది రాక్షసుల్ని కడుపు నిండేలాగా ఋషులను చంపి భోజనాలు పెట్టడం జరిగింది వాళ్ళ మాంసంతో, ఇవన్నీ ఒక చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అది పరుగు పరుగున వచ్చి వాడి కాళ్ళ మీద పడింది. మనం 19వ సర్గలో ఉన్నాం అరణ్యకాండలో. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధ సంతప్తః ఖరః పప్రచ్ఛ
రాక్షస. రాక్షసుడైనటువంటి కరుడు పప్రచ్ఛ అడిగాడు. ఎవరిని? భగిని, తన సోదరి అయినటువంటి శూర్పణఖని. ఎలా ఉన్నాడు వాడు? క్రోధ సంతప్త. ఎందుకు క్రోధం వచ్చింది? ఆవిడని చూడగానే క్రోధం వచ్చేసింది వాడికి. కారణం, ముక్కు చెవులు తెగి రక్తాలు కారుతూ, శోణితోక్షితాం, కారుతూ ఉన్నటువంటి రక్తాలతోటి, విరూపోయి వచ్చినటువంటి తన కాళ్ళ దగ్గర పడినటువంటి ఆ శూర్పణఖని చూసి వాడికి క్రోధ సంతప్తుడయ్యాడు. క్రోధం వచ్చింది ముందు. ఉత్తిష్ట, లేవమన్నాడు. ముందు నువ్వు లే అన్నాడు. పాదాల దగ్గర నుంచి లేచింది అది. తావదాఖ్యాహి, ముందు ఏం జరిగిందో చెప్పు నాకు. ప్రమోహం జహి సంభ్రమం, నువ్వు అలా వణికిపోతూ గడగడలాడిపోతూ అలా భయపడిపోతూ ఉన్నావు. అదంతా కాస్త తగ్గించుకో, నీ సంభ్రమాన్ని కాస్త తగ్గించు. ఆఖ్యాహి కేనత్వం ఏవం రూపా విరూపిత, ఈ రకంగా నిన్ను విరూపంగా చేసినటువంటి వాడు ఎవడు? ఎవరి వల్ల నువ్వు ఇలాగా విరూపాన్ని పొందవలసి వచ్చింది, అది నాకు చెప్పు అని వాడు శూర్పణఖని అడుగుతూ ఉన్నాడు. కహ కృష్ణ సర్పమాసీనం ఆసీ విషమనాగసం తుదతి అభిసమాపన్నం అంగుళ్యగ్రేణ లీలయా. ఒక మహావిషసర్పం ఒకటి ఉంది, కృష్ణ సర్పం. అది తన మానాన తానుంది. అనాగసం అంటే నిశ్చలం, కదలకుండా అలా ఉంది ఒక చోట. దాన్ని ఒకడు వెళ్ళి అంగుళ్యగ్రేణ, వేలి తొదుతోటి దాన్ని ఇలాగ పొడిచాడు, లేదా దాన్ని కదిపాడు. కదిపితే అది ఊరుకుంటుందా? ఊరుకోదు. ఆసీ విషం లాంటి మహాకృష్ణ సర్పంలాగా ఉన్నటువంటి ఎవరికి ఏ హాని చేయనటువంటి నిన్ను అంగుళ్యగ్రంతో ఇలాగా పొడిచి నిన్ను రెచ్చగొట్టిన వాడు ఎవడు? వాడు నిన్ను లీలయా, ఆట కోసం నిన్ను ఏమైనా ఇలాగా చేశాడా? తుదతి, నిన్ను వ్యధతి, నిన్ను బాధ పెట్టడానికి నిన్నులాగా వెళ్తే ఎవడన్నా పొడిచాడా? కహ కాలపాశమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే యస్త్వామద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం. కాలపాశాన్ని తీసుకుని వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడ దొరుకుతుంది కాలపాశం, ఎక్కడ దొరుకుతుందని అడిగి తెచ్చి తన మెల్లో తాను వేసుకున్నటువంటి ఆ మూర్ఖుడు ఎవడు? అంటే నిన్ను ముట్టుకుంటే కాలపాశాన్ని మెడలో వేసుకున్నదంతా సమానం. అటువంటి మూర్ఖుడు ఎవడు? లేదా వెతుక్కుంటూ వెళ్ళి మంచి కాలకోట విషయం ఎక్కడ దొరుకుతుందని అడిగి అందరినీ అది కొనుక్కుని దాన్ని తాగేసినటువంటి ఆ మూర్ఖుడు ఎవడు? అంటే నిన్ను ముట్టుకోవడం ద్వారా, నిన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టడం ద్వారా, విరూపణ చేయడం ద్వారా వాడి కంఠానికి వాడే కాలపాశాన్ని బిగించుకున్నాడు. వాడే విషం తాగిన వాడితో సమానమై త్వరలో మృత్యువుని పొందబోతూ ఉన్నాడు. ఎవడు వాడు? బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నితాత్వం కేనాంతక సమాగత. అంతక సమాగత, యముడు సమీపించినటువంటి వాడై ఎవడు బల విక్రమములతో కూడినటువంటి దానిని, స్వేచ్ఛగా తిరిగేటువంటి దానిని, కామరూపాన్ని పొందే నీ ఇష్టమైనటువంటి రూపాన్ని పొందేటువంటి శక్తి ఉన్నదాన్ని నిన్ను ఇమాం అవస్థాం నీత, ఇటువంటి అవస్థని పొందేలా చేసినటువంటి వాడు ఎవరు? దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః. నిన్ను ఇంతటి విరూపంగా చేసినటువంటి వాడు ఎవడు? హ అని ఒక ఆశ్చర్యపోతున్నాడు వాడు. హ అనేటువంటి మాట వాడారంటే ఆశ్చర్యం అని అర్థం. చాలా ఎప్పుడూ జరుగుతూ ఉన్నదానికి అవతల వాళ్ళు ఆశ్చర్యపోతున్నాడని చెప్పడానికి హ అనేటువంటి అక్షరం వేస్తారు వాల్మీకి మహర్షి. ఆశ్చర్యం అనే మాటకి అర్థం ఏంటంటే ఆహ్ అనేటువంటి చర్య. చూడగానే ఆహ్ అనిపించిందంటే మనకు ఆశ్చర్యం కలిగిందని అర్థం. ఆహ్ అనేటువంటి చర్యని ఆశ్చర్యం అంటారు. అంటే సంతోషంతో కానీ, సంభ్రమంతో కానీ, ఆశ్చర్యంతో విభ్రమంతో కానీ, మనకి బాగా ఆనందం కానీ, ఒక భావోద్వేగం కానీ కలిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక ఎలా ఉందయ్యా ఇది, ఏదో రుచికరమైన పదార్థం ఇచ్చాం, ఎలా ఉందండి ఇది, అంటే భలే ఉందండి, చాలా బాగుంది అంటే ఆశ్చర్య ప్రకటన అనమాట. ఆహ్ అనేటువంటి చర్యను చేయడం అది జరుగుతూ ఉన్నది అక్కడ. ఆ రకంగా దేవతల, గంధర్వుల, ఈ సమస్త భూతముల్లో ఎవరు, ఋషుల, మహాత్ముల ఎవరు ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడి ఈ రకంగా నిన్ను విరూపగా ఉండేలాగా ముక్కు చెవులు ఎవరు కోసేశారు?
నహి పశ్యామ్యహం లోకే యక్కుర్యాన్ మమ విప్రియం అంతరేణ సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. ఈ సమస్తమైనటువంటి సృష్టిలో నాకు ఇంతటి అపకారాన్ని చేసినటువంటి వాడు ఒకడు ఉంటాడు అని నేను అనుకోను. మహా ఉంటే ఒకడు ఎవడైనా ఉండాలి. వాడెవడు మహేంద్రుడైతే అవ్వచ్చు. ఏ మహేంద్రుడు సహస్రాక్షుడైనటువంటి మహేంద్రుడు, పాకశాసనుడు అయినటువంటి పాకుడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించాడు కాబట్టి మహేంద్రుడికి పాకారి అని పేరు, పాకదుట్ అని పేరు, పాకశాసన అని పేరు. అటువంటి వాడెవడో ఆ దేవేంద్రుడు ఎవడైనా చేసి ఉండాలి తప్ప ఇటువంటి పని ఈ మానవుల్లో కానీ, రాక్షసుల్లో కానీ, ఋషుల్లో కానీ, దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ ఇంకొకళ్ళు ఎవ్వరూ కూడా ఇంతటి సాహసానికి ఒడిగెట్టేటువంటి అవకాశం లేదు సుమా. కాబట్టి నువ్వు చేసిన వాడు ఎవడు అనేటిదంటే నాకు చెప్పవలసి ఉంటుంది. అద్యహం మార్గణై ప్రాణాన్ ఆదాస్యే జీవితాంతకః సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః. సారస పక్షి అంటే అదొక రకం హంస. పాలు నీళ్లు కలిపి ఇస్తే నీళ్లను వదిలేసి పాలు మాత్రమే లాగేస్తుంది. అలాగా ఇప్పుడు నువ్వు ఎవడో చెప్పినట్లయితే వాడి శరీరాన్ని అక్కడ వదిలేసి వాడి ప్రాణాన్ని నేను తోడేస్తాను, ప్రాణాన్ని నేను లాగేస్తాను, వాడు మరణించేటట్లుగా నేను చేస్తాను. వేటితోటి? మార్గణై, నా బాణాలతోటి వాడిని సంహరించి, హంస ఏ రకంగా పాలు నీళ్లు కలిపిన దానిలో పాలు మాత్రమే స్వీకరిస్తుందో అలాగే వాడి ప్రాణాలని మాత్రమే నేను స్వీకరించి వాడిని ప్రాణం లేనటువంటి జీవిగా నేను చేస్తాను సుమా. కాబట్టి నువ్వు వాడు ఎవరో చెప్పవలసింది. నిహతస్య మయా సంఖ్యే సంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాస్యతి. నువ్వు చెప్పు, ఎవరి యొక్క వెచ్చగా ఉండేటువంటి నురుగుతో కూడినటువంటి రక్తాన్ని ఈ భూమి తాగాలనుకుంటుందో నువ్వు నాకు చెప్పు. అంటే నేను ఇప్పుడు వేసిన బాణాల వల్ల వాడి గుండెల్లోంచి వచ్చేటువంటి వేడి అయినటువంటి నురగలు కక్కేటువంటి రక్తం ఏ భూమి మీద పడాలి, ఈ భూమి తాగాలని కోరుతోంది, ఎవడి రక్తాన్ని కోరుతోంది, వాడెవడు అని చెప్పి నువ్వు నాకు చెప్పవలసింది. కస్య పత్ర రథాకాయాత్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టాః భక్షయిష్యంతి నిహతస్య మయారణే. గ్రద్దలు, డేగలు ఇవన్నీ కూడా ఒకడి మాంసాన్ని తినాలి అని చెప్పి చాలా కాలంగా ఉవ్విళ్ళవుతున్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఎవడి మాంసాన్ని అవన్నీ తినాలని ఉవ్విళ్ళవుతున్నాయో వాడెవడో చెప్పు. వాడి మాంసాన్ని త్వరలో గద్దలు, డేగలు అవన్నీ కూడా తినాలని చాలా సరదా పడుతూ ఉన్నాయి. వాడి పేరేమిటి, వాడెవడు, వాడి సంగతి నాకు చెప్పు. తం న దేవా న గంధర్వాః న పిశాచాః న రాక్షసాః మయా అపకృష్టం కృపణం శక్తాః త్రాతుం ఇహ ఆహవే. యుద్ధంలో నేను కనుక తలుచుకున్నట్లయితే, వాటితో యుద్ధానికి వెళ్ళినట్లయితే దేవతలు కానీ, గంధర్వులు కానీ, పిశాచులు కానీ, రాక్షసుల్లో ఎవరు కానీ వాడిని రక్షించడానికి సమర్థులు కారు. కాబట్టి వాడెవడు అనేటువంటి విషయాన్ని నువ్వు నాకు చెప్పవలసింది అని చెప్పి ఆయన అడిగాడు. ఉపలభ్య శనై సంజ్ఞాం తం మే శంసితుమర్హసి. తొందరపడుకు, నిదానించి కంగారు పడుకు, ఉనికిపోతున్నావు. కాసేపు ఒక 5 నిమిషాలు నువ్వు మామూలుగా ఉండు. హాయిగా 5-6 సార్లు ఊపిరి గట్టిగా తీసుకో, మనసు ప్రశాంతం చేసుకున్న తర్వాత కొంచెం సంజ్ఞాం ఉపలభ్య, కొంత తెలివిని మళ్ళీ నీకు వచ్చిన తర్వాత, నీ గాబరా అది తగ్గిన తర్వాత నువ్వు నెమ్మదిగా నాకు చెప్పవలసింది అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. తన సోదరి అయినటువంటి శూర్పణఖని ఆ ఖరుడు అనేటువంటి వాడు. ఏనత్వం దుర్విదీతేన వనే విక్రమ్య నిర్జిత. ఎవరు చాలా దారుణమైనటువంటి దుర్వినీతుడై, ఏమాత్రం వినయం లేనటువంటి వాడై, నా గురించి తెలిసి కూడా నన్ను ధిక్కరించి నా సోదరి అయినటువంటి నీ యొక్క ముక్కు చెవులు కోసినటువంటి వాడు ఎవరు అని చెప్పి ఖరుడు అడుగుతూ ఉన్నాడు తన సోదరి అయినటువంటి శూర్పణఖని. ఇతి భ్రాతుర్వచ శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతః శూర్పణఖా వాక్యం సబాష్పం ఇదమబ్రవీత్. కళ్ళలో నీరు కారుతూ ఉన్నది, నెప్పితోటి చెవు ముక్కు తెగిలి అక్కడి నుంచి రక్తాలు కారుతూ ఉన్నాయి. విరూపంగా ఉన్నది దాని యొక్క రూపం. ఆవిడ నెమ్మదిగా తెలివి తెచ్చుకుని కాసేపు ఆగి చాలా కోపించినటువంటి తన అన్నగారిని చూసి చెప్పడం మొదలెట్టింది. ఇక్కడ ఆవిడ చక్కటి 2-3 శ్లోకాల్లో తనకి ఎవరి వల్ల అపకారం జరిగింది అన్నది చెప్తుంది. ఒక రాక్షసి ఇంతటి సంస్కారంగా మాట్లాడింది అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా మనకి
ఒక మనిషి బాగా నచ్చచ్చు, కానీ ఆ మనిషి మనని సంహరిస్తున్నాడని ప్రయత్నం చేస్తే వాడు నచ్చడు మనకి. ఒక మనిషి మనకి బాగా నచ్చచ్చు, వాడు మన చెయ్యో కాలో తీసేశాడు అంటే వాడు మనకు నచ్చడు, మనకు శత్రువు అవుతాడు. వాడు ఎంత అందంగా ఉన్నా సరే వాడు అందంగా ఉన్నాడని మనం చెప్పలేం. కారణం వాడు మనకే అపకారం చేసిన వాడు మనం పొగడ్డం కష్టం. ఇది రామచంద్రుని లక్ష్మణ స్వామిని కలిపి తిడదాం అనుకుంది. తిడుతూ ఉన్నది. ఏమని తిట్టిందయ్యా? తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. అది చెప్పవలసినది ఒకటే మాట. దశరథస్య పుత్రౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆస్తాం. దశరథ కుమారులైనటువంటి ఇద్దరు రామలక్ష్మణుడు ఉన్నారు. అది దాన్ని చెప్పదలుచుకున్న వ్యవహారం. అంతటితో చెప్తే గొడవ లేదు. కానీ రామ అనేటువంటి పేరు వాడగానే శత్రువు అవనండి, మిత్రుడు అవనండి, మరొకడు అవనండి, ఆ ఎటువంటి రాముడో చెప్పకుండా చెప్పలేరు. రాముణ్ణి ఒక గుణాన్ని, ఒక విశేషణాన్ని వాడకుండా ఉట్టి రామ అనేటువంటి మాట ఎక్కడా కనపడదు మొత్తం రామాయణంలో. రాముడిని ఎవరు అనరు. ధర్మజ్ఞో రామ, సత్యసంధో రామ, మహాత్మో రామ, ఉట్టి రాముడు మాత్రం ఎక్కడ అనలేరు ఎవరు. కారణం రామచంద్రుడిని తలుచుకోగానే అతని గుణ విశేషాలను చెప్పాలనేటువంటి ఉత్సుకత వచ్చేస్తుంది మనుషులకి, రాక్షసులకి, అతని మిత్రులకి, శత్రువులకి అందరికీ కూడా. ఇది ఒక శత్రువుగా రామచంద్రమూర్తిని చెప్పాలి. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, రామచంద్రుడిని ఒక్కడిని ఉపాసన చేయడం కన్నా రామలక్ష్మణుడు కలిసినటువంటి ఇద్దరిని ఉపాసన చేయడం అనేది చాలా గొప్ప అదృష్టం. అది రామలక్ష్మణుడు ఇద్దరూ కలిసి శరచాపాభిధారుడై నాకు ముందు వెనక ఇరుపక్కల కూడా రక్షించుగాక అనేటువంటి మంత్ర శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి రామచంద్రమూర్తి ఒక్కడిని కాకుండా లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తిని ధ్యానం చేయడం చాలా గొప్ప విషయం. ఆ అదృష్టం పట్టింది దానికి. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుందో. రామలక్ష్మణుని దగ్గర నుంచి చూసింది, సీతారామ లక్ష్మణుని ముగ్గురిని దగ్గర నుంచి చూసింది. ఒక్కసారి రామచంద్రమూర్తిని చూసిన తర్వాత మాటలో కాఠిన్యం ఏమన్నా ఉంటే అదే పోతుంది. మాటలో పారుష్యం రాదు, తిడదామన్న తిట్టలేదు. అంతటి గొప్ప ఇన్ఫ్లుయెన్స్ మనిషి మీద పడుతుంది రామచంద్రమూర్తి దర్శన మాత్రం చేత. అటువంటిది పడింది కాబోలు దానికి రామచంద్రమూర్తిని విడిగా వర్ణించటం లేదు, రామలక్ష్మణుడు ఇద్దరిని కలిపి వర్ణిస్తూ ఉన్నది. కారణం అది రామచంద్రమూర్తిని మీద లక్ష్మణస్వామి ఇద్దరి మీద దానికి కామం కలిగింది. ఒకే మనిషి, ఒక స్త్రీ ఇద్దరు పురుషుల మీద ఒకేసారి కామాన్ని కలిగి ఉండడం అది రాక్షస లక్షణం. అది ఆ రాక్షస లక్షణాన్ని చూపిస్తూ, అన్నయ్య ఇద్దరున్నారు, భలే ఉన్నారులే, తరుణౌ. అది కామదృష్టితో రామచంద్రమూర్తి చూసింది కాబట్టి దానికి ముఖ్యంగా రామచంద్రమూర్తి యొక్క వయస్సు కనపడింది. అప్పటికి రామచంద్రమూర్తి వయస్సు ఎంత అంటే 40 సంవత్సరాలు సుమారు. 42వ సంవత్సరంలో రావణాసుడితో యుద్ధం చేశారు. 16 ఏళ్లకి వివాహం అయిందనుకుంటే 12 ఏళ్ల పాటు వివాహం తర్వాత సుఖంగా అయోధ్యలో ఉన్నారు 28 ఏళ్ళు. అక్కడి నుంచి 14 ఏళ్ళు అరణ్యవాసం, అంటే 42 సంవత్సరాలు. 42వ సంవత్సరంలో రావణాసురుడిని సంహరించారు రామచంద్రమూర్తి. అప్పటికి అది కొన్ని వేల సంవత్సరాల వృద్ధురాలు. అంతటి వృద్ధురాలు యువకుడైనటువంటి రామచంద్రమూర్తి 11,000 సంవత్సరాలు పరిపాలించారు. 11,000 సంవత్సరాలు జీవించిన వ్యక్తికి 40వ ఏటంటే తరుణ వయస్సు కిందే లెక్క. ఇప్పుడు మనకి 40వ ఏటంటే బహుశా మధ్య వయస్సు, తరుణ వయస్సు దాటింది అనుకుంటాం. కానీ ఆ కాల పరిమితి ప్రకారం, ఆ వయో పరిమితుల ప్రకారం చూసినట్లయితే రామచంద్రుడిది తరుణ వయస్సు. అది చెప్తోంది. తరుణవు ఒకడు కాదు, ఇద్దరిని కలిపి చెప్తోంది. అది వాళ్ళిద్దరూ కూడా తరుణవు. రూప సంపన్నవు, కామక దృష్టితో చూసింది కాబట్టి అది ముందుగా రూపాన్ని చూసింది. భలే ఉన్నాడయ్యా, ఏం అందంగా ఉన్నాడయ్యా, ఆ రూప సంపన్నుడయ్యా. సుకుమారో, ఎంత సుకుమారకంగా నావళికంగా ఉన్నారయ్యా బాబు ఇద్దరు కూడా. మహాబలవు, భలే బలవంతులయ్యా వాళ్ళిద్దరూ. పుండరీక విశాలాక్షౌ, ఇంక చెప్పక్కర్లేదు. రామచంద్రమూర్తిని చూశాక ఎవరైనా మొదట చెప్పవలసిన విశేషం అదే. ఇది మధ్యలో ఎక్కడో చెప్తోంది. చీర కృష్ణాజీనాంబరౌ. హనుమత్స్వామిని సీతాదేవి అడిగింది, రాముడిని చూశానంటున్నావు కదా, ఎలా ఉంటాడే చెప్పవయ్యా అంది. ఆయన వెంటనే రామ కమలపత్రాక్ష, మొట్టమొదటి కనపడింది ఆయనకి కమలపత్రాక్షములు. దీనికి ఆ కమలపత్రాక్షములు చివరిలో మధ్యలో ఎక్కడో కనపడ్డాయి, మొదట్లో కనపడేది. ఎందుకంటే
రాముడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం లేదు దానికి. కాబట్టి ఎదురుగుండా ముందు కనపడింది ఆయన వయస్సు, తర్వాత కనపడింది ఆయన అందమైనటువంటి రూపం. సుకుమారంగా ఉన్నారనుకుంది, బాగా అర్భకంగా ఉన్నారేమో, అలా కాదు నాన్న, మహాబలం, చాలా బలవంతులే. పుండరీక విశాల, అప్పుడు కళ్ళ మీద పడింది దాని దృష్టి. భలే కళ్ళయ్యా అన్నయ్య. చీర కృష్ణ జీనాంబరవు, మామూలుగా నారబట్టలు అవి కట్టుకుని వాటితో ఉన్నటువంటి వాళ్ళు. ఫలమూలాశనవు దాంతవు, వాళ్ళు ఫలములు మూలములు మాత్రమే తింటూ ఉండేటువంటి వాళ్ళు. దాంతవు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. దాంతో అని ఎలా చెప్తున్నావు? ఇంతటి అందమైనటువంటి దాన్ని నేను వెళితే చరించలేదయ్యా వాళ్ళిద్దరూ. ఎంత ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు. దాంతో తాపసవు, ఆ ఇంద్రియ నిగ్రహం ఎలా వచ్చింది? నిరంతరం తపస్సు చేయడం వల్ల వచ్చింది. కాబట్టి దాంతో తాపసవు ధర్మచారిణవు, మామూలుగా నేను చేసిన పనికి నన్ను చంపి పారేసి ఉండాల్సింది, కానీ స్త్రీని చంపడం ధర్మం కాదు అనేటువంటి ధర్మజ్ఞానం వాళ్ళకు ఉంది. అందుకని నన్ను విరూపించేసి వదిలిపెట్టేశారు, నా ప్రాణాలను వదిలేశారు. కాబట్టి వాళ్ళు దాంతోవే కాదు, ధర్మచారిణవు, ధర్మం ప్రకారమే నడుచుకునేటువంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే పుత్రౌ దశరథస్య ఆస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. అన్నదమ్ములు ఇద్దరు ఒకేలా ఉన్నారు అని చెప్తోంది. ఇద్దరూ తరుణులు, ఇద్దరు రూపసంపన్నులు, ఇద్దరు మహాబలులు, ఇద్దరు సుకుమారులు, ఇద్దరు తాపసులు, ఇద్దరు ధర్మచారిణులు, ఇద్దరు కూడా దాంతవు. ఇవన్నీ ఇద్దరికి సమానంగా విశేషణాలు వాడింది. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఒకేలా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక తార్కాణం. ఎందుకంటే ఇద్దరూ కూడా విష్ణు స్వరూపములే. విష్ణువు తనని తాను 4గా విభజించుకుని రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా అవతరించారు అంటే ముగ్గురికి కూడా ఒకే రకమైనటువంటి పోలికలు ఉంటాయి. అందుకే వర్ణించినప్పుడు రామచంద్రమూర్తి వర్ణించి వాల్మీకి మహర్షి లక్ష్మణస్వామి ఆయన కూడా అలాగే ఉంటాడయ్యా, కాకపోతే ఈ నలుపు ఆయన ఎరుపు అంతే తేడా అన్నాడు. రంగులో తేడా తప్ప తక్కిన విషయాలు ఇద్దరికి ఏమీ తేడా లేదు. కాబట్టి ఇది వర్ణిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క రూపాలని వర్ణిస్తూ ఆ విశేషణాలన్నీ కూడా ఇద్దరికీ సమానంగా చెప్పింది. ఏది కూడా రాముడికి ఒకటి ఎక్కువ, లక్ష్మణుడికి ఒకటి తేడా అన్నట్టు చెప్పలేదు. హాని చేసిన వాడిని పొగడడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. అది పొగడకుండా ఉండలేకపోతాం. రామచంద్రమూర్తిని ఉన్నది ఉన్నట్టు చెప్పలేకుండా ఉంటాం. 3 అవస్థలు ఉంటాయట మనిషికి. ఆ 3 అవస్థల్లో మనసులో ఏది ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. అబద్ధం ఆడదామన్నా అబద్ధం రాస్తారు. సుప్త ప్రమత్త కుపితా. సుప్తం అంటే నిద్రలో లేపి గబుక్కుని అడిగితే ఉన్నది చెప్పేస్తాడు, అబద్ధం చెప్పడు, ఆలోచించి చెప్పాలి అబద్ధం అనేది. ప్రమత్తం బాగా మత్తుడైపోయి ఉన్నట్లయితే వాడు గబుక్కుని చెప్పడం కష్టమైపోతుంది. సుప్తుడైనా ప్రమత్తుడైనా కుపితుడైనా సరే ఉన్నది ఉన్నట్టు మనసులోని భావం ఆవేశం గబుక్కుని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది దాని అవస్థ ఎప్పుడు తమోగుణంతో నిండి ఉన్నటువంటి సుప్త. ఎప్పుడు నిద్రపోతూనే ఉంటుంది. మామూలుగా ఆకలేసినప్పుడు అలా బయటకు వచ్చి ఎవరు దొరుకుతారా, ఏ ఋషులా తపస్సులా, వాళ్ళని చక్కగా చంపుకొని తినేద్దాం అనుకుంటుంది అంతే. రామచంద్రమూర్తి దగ్గరికి అది సుప్తావస్థలో వచ్చింది. సుప్త ప్రమత్త రామచంద్రమూర్తిగానే మత్తెక్కిపోయింది, కామ ఆవేశానికి లోనైపోయింది అది. కాబట్టి సుప్తురాలు అదే, ప్రమత్తురాలు అదే, ముక్కు చెవులు కోసాక కుపిత కోపం కలిగింది అదే. ఈ 3 అవస్థల్లోనూ కూడా మనస్సులో ఉన్నది బయటకు వచ్చేస్తుంది. ఏ ఒక్క అవస్థలో అయినా సరే 3 అవస్థలు ఒకే మనిషికి ఒకేసారి కలిగితేనో నిజంగా అది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతుంది. కాబట్టి అది అద్భుతంగా చెప్తూ ఉంది. రామలక్ష్మణుల యొక్క గుణాలని ఇద్దరిని కామించడం వల్ల ఇద్దరికి ఉన్నటువంటి ఒకే ధర్మాల్ని అది ద్వివచనాల్లో చెప్తోంది. తరుణవు అని అంటే, తరుణవు అంటే ఇద్దరు తరుణ వయస్సు కలవారు అని అర్థం. తరుణ వయసులో ఉన్నవాళ్ళందరూ రూపసంపన్నులై ఉండక్కర్లేదు. కానీ ఇదేమంటోంది, తరుణు మంచి వయస్సులోనూ ఉన్నారు, రూపసంపన్నవు మంచి అందంగా కూడా ఉన్నారు. రూపసంపన్నవు అనేటువంటి మాట రూపము అనేటువంటి సంపన్నత్వము కలిగినటువంటి వారు, రూపము అనేటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. కాబట్టి ఇది సంపన్న రూపవు అని పరనిపాత అంటారు దీన్ని. సంపన్న రూపవు రూపసంపన్న. కాబట్టి వాళ్ళ యొక్క సంపద అంతా ఏమిటి? రామచంద్రుల వారికి సంపద ఏమిటి? ఆ సమయంలో భూషణాలు లేవు, ఆభరణాలు లేవు, చీనాంబరాలు లేవు. మరి ఆయనకున్న సంపద అంతా ఏమిటి? ఆయన రూపమే ఆయన సంపద. సాక్షాత్తు మన్మథ విగ్రహం. మన్మధుడికే మన్మధుని వంటి వాడు. మన్మధుడికి అంత రూపం అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంత అందగాడు మన్మధుడు అనుకుంటే మన్మధుడి అబ్బాయి ఈయన, మన్మధుడి తండ్రి.
కాబట్టి ఈయన ఎంత అందగాడే ఉండాలి, మన్మధుడికి ఆ మాత్రం అందం వచ్చిందంటే. కాబట్టి ఈయన రూప సంపన్నవు, వాళ్ళిద్దరు కూడా రూపం చేత సంపన్నత్వం కలిగినటువంటి వాళ్ళు. అటువంటి రూపం అనే మాటకి అర్థం ఏంటంటే అసలు సంస్కృతంలో రూపయతి మోహయతి ఇది రూపం. ఒకరిని చూడగానే మన భలే ఉన్నాడు అని పడిపోయామంటే దాని పేరు రూపం. రూపం అనే మాటకి అర్థం అవతల వాడిని మోహ పెట్టేది అని అర్థం. రాముల వారి రూపం ఎలా ఉంటుంది అంటే దగ్గరికి వచ్చిన సర్వసత్వ మనోహర అంటారు. అంటే సమస్తమైనటువంటి భూతములు కూడా మనస్సుని పారేసుకుంటాయి ఆయన ఒకసారి చూడగానే. మరి ఇది రాక్షసి అది ఆ మాత్రం మనసుని పారేసుకుందంటే, అది కామించిందంటే పెద్ద దాంట్లో తప్పు పట్టవలసిందే ఉందండి. ఆయన అందం అటువంటిది కాబట్టి, కానీ లేకపోతే మా అమ్మాయి శూర్పణఖ మంచిదే, ఈ అటువంటి వాడు అంత అందంగా వచ్చేసేటప్పటికి పాపం మనసు పారేసుకుంది. కాబట్టి దాన్ని మరీ తిట్టడానికి కూడా వీల్లేదు. అటువంటి రూప సంపన్నత్వం కలిగినటువంటి స్వామిట మా రామచంద్రమూర్తి. తర్వాత సుకుమారవు. మారహ అంటే మన్మధుడు అని అర్థం, కుమారహ అంటే కుత్సిత మారహ. వీళ్ళిద్దరినీ చూసి మన్మధుడు మనసులో కుచించుకుపోతాడట. ఏమిటి ఇంత అందంగా ఉన్నారు వాళ్ళిద్దరు, జనమందరూ నేనేదో మన్మధుడిని అందగాడిని అంటారు కదా అని చెప్పి మన్మధుడు కుమారుడైపోతాడట. మన్మధుడు కుమారుడైపోతాడు. మామూలు మారుడు కుత్సిత మారుడైపోతాడు. అంటే మనస్సంతా కుత్సిత భావాన్ని నింపుకున్నటువంటి వాడు అయిపోతాడు. అంతటి అందవాడు స్వామికి. అందుకని కుమారవు ఇమౌ కుమారవు భద్రంతే. విశ్వామిత్రుడు కూడా అంటూ ఉంటాడు, వీడిద్దరూ ఎవరయ్యా అని జనక మహారాజు అడగగానే ఇమౌ కుమారవు భద్రంతే, వీడు కుమారులయ్యా. అంటే మన్మధుడంతటి వాడిని కుత్సితంగా మనస్సులో బాధపడేటట్టుగా చేసేటంతటి అందాన్ని కలిగినటువంటి వాళ్ళు. సుకుమారవు, కు అంటే భూమి అని అర్థం, మారుడు అంటే మన్మధుడు అని అర్థం. మన్మధుడు ఎక్కడో అక్కడెక్కడో దేవలోకంలో ఉంటాడు, వీళ్ళు భూలోకంలో ఉన్నటువంటి మన్మధుడు. కాబట్టి వీళ్ళు కుమారులు. కాబట్టి సుకుమారులు, చాలా అందమైనటువంటి శోభనమైనటువంటి ఈ భూమి మీద తిరిగేటువంటి మన్మధులయ్యా వీళ్ళిద్దరూ. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు. సుకుమారులు అంటే మరీ అల్పప్రాణులై ఇఫ్ఫని ఊతే పడిపోయేలా ఉంటారు. మహాబలవు, వాళ్ళ యొక్క బలం ముందు ఏది ఆగలేదయ్యా. నువ్వు ఒక 7 సాలవృక్షాలను పెట్టి ఒక్కదాన్ని మనం కొడితే ఆ బాణం పట్టుకుని విరిగిపోవాలి తప్ప లోపల గుచ్చుకునేటువంటి అవకాశమే లేదు, ఎంత బలంగా కొట్టినా ఎంత గట్టి బాణమైనా. మా రామచంద్రమూర్తి బాణం వేస్తే అడ్డదిడ్డంగా ఉన్న 7 సాలవృక్షాలని కూడా అది కన్నం పెట్టుకుంటూ రంధ్రం చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ బాణం అక్కడితో ఆక్క ఆ వేగం పాతాళంలోకి దిగిపోయి మళ్ళీ పైకి వచ్చి రాముల వారి అంబులపోతులో తూణీలలో చేరిపోతుంది. అది ఆయన యొక్క బలం. దీన్ని అద్భుతంగా వర్ణిస్తారు యాదవ పాండవీయం అనేటువంటి గ్రంథంలో. పాండవులు అరణ్యవాసం చేసుకుంటూ వెళితే ఒక చోట పెద్ద గొయ్యి కనపడుతుంది. ఆ గొయ్యిలోంచి వెలుగులు కనపడుతూ ఉంటాయి. వాడు చుట్టుపక్కల వృక్షాలందరి మీద ఏమిటండి విచిత్రంగా ఉంది, ఈ గొయ్యి ఏమిటి, కన్నం ఏమిటి, దీంట్లోంచి వెలుగులు వస్తున్నాయి ఏమిటి అంటే అప్పుడు చెప్తారు వాళ్ళు, అయ్యా సప్తసాలాన్ని రామచంద్రమూర్తి భేదించాడండి కిందటి యుగంలో. ఆ బాణం 7 సాల వృక్షాలని దొలుచుకుంటూ వెళ్ళిపోయి భూమిలోకి దిగిపోయి మళ్ళీ బయటకు వచ్చింది. ఇది పాతాళంలోకి వెళ్ళిపోయి ఆదిశేషుడి దాకా వెళ్ళి బయటకు వచ్చింది. ఈ వెలుగులు ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి రత్నాల్లోంచి వస్తున్నటువంటి వెలుగునండి అని చెప్పి వాళ్ళు రామచంద్రమూర్తికి పాండవులకి చూపిస్తారు ఆ కన్నం గురించి. అంటే అంత ఆ కన్నం మూసుకోవడానికి కూడా అవకాశం లేనంత బాగా దూరిపోయింది అనమాట. అది దూరి మళ్ళీ బయటకు వచ్చింది ఆ కన్నంలోంచి. అంతటి పరాక్రమం కలిగినటువంటిది రామచంద్రమూర్తి వేసేటువంటి బాణం. కాబట్టి మహాబలుడు అంటే మామూలుగా వర్ణించడానికి వీల్లేనటువంటి బలం అది. సుకుమారవు మహాబలవు, ఇంత బాగానే ఉంది. మామూలుగా అది వర్ణించేటప్పుడు చూడండి ఎలా వర్ణిస్తుందో. తరుణవు రూపసంపన్నవు సుకుమారవు మహాబలవు పుండరీక విశాలాక్షవు చీర కృష్ణాజినాంబరవు, ఇలా చెబుతూ ఉన్నది. మామూలుగా వర్ణన ఎలా చేస్తారు, పాదాల నుంచి శిరస్సు దాకా వర్ణించడం ఒక పద్ధతి, లేదా శిరస్సు నుంచి పాదాల దాకా వర్ణించడం ఒక పద్ధతి. అంటే భగవంతుని మనం వర్ణించేటప్పుడు శిరోజాల నుంచి మొదలెట్టి పాదాంగుష్టముల వరకు వర్ణిస్తాం, లేదా పాదాల దగ్గర మొదలెట్టి అమ్మవారిని శిరస్సు దాకా వర్ణిస్తాం. మనం ఏ సౌందర్యలహరి ఇవన్నీ తీసుకున్నా ఒక పద్ధతిలో వెళ్తుంది. ఇది కాముకురాలై ఉండి ఆత్రంగా చూస్తుంది స్వామి కేసి, ఏది చూస్తే దానికేసి చూసేస్తాం. అది ఒకవైపు చూస్తుంటే కళ్ళు ఇంకోవైపు లాగేస్తున్నాయి. పుండరీక విశాలాక్షం అనగానే మళ్ళీ చీర కృష్ణాజినాంబరో కనపడింది. చీర కృష్ణాజినాంబ ఏం తింటారో అని అనుమానం వచ్చింది మళ్ళీ వెంటనే. ఇంత బలవంతులు మనకు శుభ్రంగా భోంచేస్తూ ఉంటారన్నమాట. కాదు, ఫలమూరాశనౌ, ఏవో పళ్ళు దుంపలు ఇలాంటివి మాత్రమే ఏరుకుని తింటూ ఉంటారు. మరి అంత సన్నంగా మహాబలం అంటే బాగా తింటూ ఉండాలి. మహాబలం కానీ తినేది మాత్రం ఫలమూలాశనవు, అదొక ఆశ్చర్యం. కాబట్టి ఫలమూలాలు తినడం, ఆహార
శుద్ధి ఉంటే సత్వశుద్ధి వస్తుంది. ప్రాణం సరైనటువంటి ఆలోచనలు ఇస్తుంది. మనం తినే ఆహారం బాగా సత్వమైనటువంటి ఆహారం కాకపోయినట్లయితే మన ఆలోచనలు కూడా అసందర్భమైనటువంటి వికృతమైనటువంటి ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తాపసులైనటువంటి వాళ్ళు దాంతులుగా అవ్వాలి అంటే, జితేంద్రియులు కావాలంటే ఆహారాన్ని నియంత్రించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది ఏం చేస్తారు వాళ్ళు? ఫలమూలాసినవు కాబట్టి దాంతవు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు అయ్యారు. అటువంటి వాళ్ళయ్యా వీళ్ళందరూ అని చెప్పి అది చెప్తాను. ఇంత సుందరమైనటువంటి దేహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు చక్కటి వస్త్రాలు కట్టుకుంటే ఎంత బాగుంటుంది. చక్కటి పట్టు వస్త్రాలు కట్టుకుంటే, చెమ్కీల దండలతోటి ఉన్నటువంటి పట్టు వస్త్రాలు కట్టుకుంటే వాటి మీద అక్కడక్కడ ఇప్పుడు ఎక్కడ చూసినా చీరలన్నిటి మీద కూడా ఏవో చుక్కలతోటి మెరుపులతోటి కనపడుతూనే ఉంటాయి. అలాంటివి ఉంటే ఎంత అందంగా ఉంటుంది. చీర కృష్ణాజీరాంబరవు నారచీరలు కట్టుకున్నారు అంటే, నారచీరలు కట్టుకున్నా సరే వారందంలో ఏమాత్రం తగ్గుదల లేదు. అందం వాళ్ళకున్నటువంటి అందం వల్ల నారచీరలకి కొత్త అందం వస్తుంది, వాళ్ళ వల్ల వస్త్రాలకి అందం వస్తుందని కాళిదాసు కూడా అంటారు. అందమైనటువంటి వాళ్ళకి ఆభరణాలు ఇచ్చేటువంటి అందం ఏమీ లేదయ్యా. ఆభరణాలకు ఆనందపడతాయట, సంతోషపడతాయట. అమ్మయ్య భలే శరీరాన్ని చేరాం మనకి ఇవాళ గుర్తింపు వచ్చింది ఫలానా వాళ్ళు వేసుకోవడం వల్ల అని చెప్పి అందమైన వాళ్ళని చేరడానికి ఆభరణాలు కంగారు పడుతూ ఉంటాయి తప్ప ఆభరణాల వల్ల కొత్తగా వచ్చేటువంటి అందం అంటూ ఏమీ లేదయ్యా. అటువంటి మధురమైనటువంటి ఆకృతి కలిగినటువంటి స్వామి. సరే, మొత్తానికి ఇది చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే 2 రకాల ఉద్దేశాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. ఒకటి ఏమిటి, ఆ కరుడు అన్నటువంటి వాడు చాలా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు మామూలుగా ఓ పట్టాన్ని లేచి ఎవడి మీదకి యుద్ధం వాడాడు బద్ధకస్తుడు. ఎందుకంటే వాడికి ఓ 14,000 మంది జనం ఉన్నారు. ఎవరే చప్పట్లు కొట్టి వాడిని చంపి పట్టంటే పట్టుకొస్తారు, వాడు కూర్చొని చక్కగా తింటాడు. ఇదే వాడు చేసేటువంటి పనులు. ఇప్పుడు వాడిని యుద్ధానికి ఉద్యుక్తుడిని చేయాలి. నీకంటే బలమైన వాడు, నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడయ్యా అని ఉద్యుక్తుడిని చేయాలి. కాబట్టి ఏం చెప్పాలి, అది చాలా బలవంతుడైనటువంటి వాళ్ళు వచ్చారు, నీ బలానికి సరిపడైనటువంటి వాళ్ళయ్యా వెళ్ళి యుద్ధం చేయని చెప్పాలి. అలాగని చెప్పి నాకన్నా ఎక్కువ బలవంతుడైన వాడు వస్తే నేను ఎందుకు ఓడిపోతానేమో అని భయపడకూడదు వాడు. అందుకని వాళ్ళకేం బలం లేదు, నువ్వు వెళ్ళి ఇట్టే కొట్టేయగలవు, వెళ్ళి కొట్టి అని చెప్పాలి. ఈ 2 రకాల అర్థాలు వచ్చేలా మాట్లాడుతున్నది. అది ఎలా అంటే చూడండి, తరుణవు అనయ వాడు చిన్నపిల్లలయ్యా, ఇంకా తరుణ వయస్సు కలవాళ్ళు, ఈజీగా కొట్టేసి వాళ్ళు. అటువంటి వాళ్ళు వెళ్ళి కొట్టేసి ఒకసారి. ఉపసంపన్నవు వాడిని చూస్తే నువ్వేమైనా భయపడతావు అనుకుంటామో కాదు, నిన్ను చూస్తే వాళ్ళే భయపడతారు. వాడు చాలా అందంగా ఉంటారు, నువ్వేం కంగారు పడక్కర్లేదు వాళ్ళ రూపం గురించి, బాగానే ఉంటారు వాళ్ళు నిన్ను చూసి కంగారు పడాలి కానీ నువ్వు వాళ్ళని చూసి ఏం భయపడక్కర్లేదు, మామూలుగా అందంగానే ఉన్నారు వాళ్ళు. సుకుమారవు చాలా సులువు వాళ్ళు కొట్టేయడం, ఎంత సుకుమారంగా ఉన్నారో చెప్పలేము. మహా అబలవు వాడు అసలు బలం లేని వాడయ్యా అన్నయ్య. మహా అబలవు, ఇద్దరికి బలం లేదు, నువ్వు వెళ్ళి క్షణంలో కొట్టేయగలవు అన్నయ్య. మహా అబలతో కూడినటువంటి వాళ్ళు. ఒక స్త్రీతో కూడి ఉన్నారంటే అది వాడి వీక్నెస్. మనకి సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, హీరో గారికి ఒక తల్లో తండ్రో చెల్లో ఎవరో ఉందంటే వాడు పడిపోయినట్టే, వాడు ఆ విలన్ త్వరగా వాడిని మట్టుపెట్టగలడు. కాబట్టి మహా అబలతో కూడినటువంటి వాళ్ళకి లాభం లేదు. యుద్ధంలో ఆడవాళ్ళతో వెంట పెట్టుకుని పెడితే గెలిచేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నువ్వు చాలా సులువుగా కొట్టేయగలవు. మహాబలవు పుండరీక విశాలాక్షవు. భయపడిపోతున్నారన్నయ్య, ఇంతంత కళ్ళేసుకుని చూస్తున్నారు, ఎప్పుడు వచ్చేస్తారో ఎవరు వచ్చేస్తారో కొట్టేస్తారేమో అని ఇంతంత కళ్ళేసుకుని కంగారు పడిపోతున్నారు వాళ్ళు. పుండరీక విశాలాక్షవు చీర కృష్ణాజీనాంబరో. వాళ్ళకి కట్టుకోవడానికి సరైన బట్టలేదన్నయ్య. ఏదైనా ఎవడైనా దైతలు చేస్తే అవి కట్టుకోవాలి తప్ప వాళ్ళంతటి వాళ్ళు కట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేదు. అంతటి దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి శక్తి ఉంటుంది చెప్పు. మనకి కట్టుకున్నటువంటి వస్త్రం వల్ల మనకి గౌరవం లభిస్తుంది అని చెప్తారు. వస్త్రం వకార పంచకం అని చెప్పి, వస్త్రేణ వపుష వాచ విద్యయ వినయేనచ, ఈ 4 ఈ వకార పంచకం మనిషికి అవసరం సంఘంలో గుర్తింపు కావాలి అంటే. అటువంటిది సరి అయినటువంటి వస్త్రం కూడా వాళ్ళు కట్టుకోవడానికి లేదు. ఎప్పుడైనా ఏదైనా జంతువు చచ్చిపోతే దాని చర్మం తీసి జమ్ముగా చుట్టుకోవడమో, ఏదైనా చెట్టు నుంచి దాని బెరడు రాలిపోతే దాన్ని ఇలాగ కట్టుకోవడమో ఇదే తప్ప వాళ్ళకి సరి అయినటువంటి బట్టలు కూడా లేవన్నాయా. ఫలమూలాసీనం పోని శుభ్రంగా తింటున్నారా అంటే అది లేదన్నయ్యా, బక్కచిక్కిపోయి ఉన్నారు. ఫలములు మూలములు వాళ్ళు తినేది. కాబట్టి క్షణంలో నువ్వు వెళ్ళి వాళ్ళిద్దరినీ సంహరించి రాగలవు.
దాంతవు వాడు దేనికి పడితే దానికి మోహపడిపోడు అన్నయ్య. కాబట్టి నువ్వు వాళ్ళు మోహపడడానికి ప్రయత్నం చేయొద్దు. యుద్ధంలోనే వాళ్ళని సులువుగా సంహరించి రాగలవు. తాపసవు వాళ్ళు ఏదో కోపం తెచ్చుకుని మన మీద గట్టిగా యుద్ధానికి వచ్చేస్తారు అనుకోకన్నయ్య. వాళ్ళు తాపసులు అంటే ఏమిటి? ఎప్పుడూ శాంతము ధర్మము మీదే ఆధారపడి ఉంటారు. కాబట్టి మనకు సులువుగా గెలిచేయచ్చు. ధర్మచారిణవు అధర్మ యుద్ధం మాత్రం చేయరన్నయ్య వాళ్ళు. నువ్వేం భయపడకు. వాళ్ళు ఏదో మాయాలు తక్కువ టమారాలు చూపించి మన మీద యుద్ధానికి వచ్చేస్తారేమో ఎలాగా అనుకోకు. వాళ్ళు ధర్మంగానే ఎప్పుడు యుద్ధం చేస్తారు. కాబట్టి మనం తక్కువ టమారాలు చూపించి మాయ చేసి వాళ్ళని ఓడించడం చాలా సులువు. కాబట్టి ఇటువంటి వాళ్ళ మీదకి వెళ్ళన్నయ్యా అని రామచంద్రుని లక్ష్మణస్వామి యొక్క బలాన్ని తగ్గించి నువ్వు చాలా సులువుగా వాళ్ళకి గెలవగలవు అని చెబుతోందా అన్నట్టుగా చెప్పింది. అంత చిన్నవాళ్ళతో నేనెందుకే, ఎవరో చిన్నవాడిని పంపిస్తాను వాడిని కొట్టేస్తాడు అనుకుంటాడేమో అని. అన్నయ్య ఎవరు అనుకుంటున్నావు? వాళ్ళు తరుణవు, మంచి యుద్ధం చేయడానికి సరైనటువంటి వయస్సు ఉన్నవాళ్ళు అన్నయ్య. అన్నయ్య చేస్తే అలాంటి వాళ్ళతో యుద్ధం చేయాలి. ఎందుకు అక్కర్లేని వాళ్ళతో యుద్ధం? నువ్వు ముసలాళ్ళతోటి ముతగాళ్ళతోటి నా యుద్ధం. తరుణవు అటువంటి వాళ్ళ దగ్గర యుద్ధానికి వెళ్ళు. రూప సంపన్నవు జాగ్రత్తగా మాత్రం యుద్ధం చేయి. వాళ్ళని చూడగానే నువ్వు మోహపడిపోతావు. ఎటువంటి రూపం అనుకున్నావు అన్నయ్య? చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాల్సి ఉంటుంది. నువ్వు వాళ్ళని చూసి నువ్వు మనసు పారేసుకుని నేను పారేసుకున్నట్టు మా మీడియా గతి అన్నా ఉంటే కొంపలు అంటుకుపోతాయి. కాబట్టి రూప సంపన్నవు గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఉండు. సుకుమారవు చాలా విలాసంగా యుద్ధం చేస్తారన్నయ్య. ఆయన బాణం పట్టుకుంటే ఆ ధనుస్సు పట్టుకుంటే ఉంటుంది. కోదండం అన్నయ్య, అది విలాసార్థమైన ధనుసు. ఎప్పుడు బాణం తీస్తారో, ఎప్పుడు ఎక్కువ పెడతారో, ఎప్పుడు వేస్తారో అసలు ఏమీ కష్టపడరు. ఎంత సుకుమారంగా వేసేస్తారో బాణాలు. అటువంటి వాడి మీద నువ్వు యుద్ధానికి వెళ్ళనయ్యా, నీకు తగినవాడే. మహాబలవు చాలా గొప్ప అబలతో కూడినటువంటి వాళ్ళు, అంటే శక్తి స్వరూపం. శక్తి సాక్షాత్తు శక్తి ప్రకృతి వాళ్ళతో కలిసి ఉంది. కాబట్టి మహాశక్తితో కూడినటువంటి వాళ్ళు, వాళ్ళని సామాన్యులుగా నువ్వు అంచనా వేయకూడదు. పౌండరీక విశాలాక్షవు చుట్టూ చూస్తున్నారు అన్నయ్య. వాళ్ళని మోసం చేసి ఇటునుంచో అటునుంచో వచ్చి తీసుకెళ్ళిపోదామంటే కుదరదు. అన్ని వైపులా పరికించి చూస్తున్నారు, ఎక్కడ ఎట్నుంచి శత్రువు వస్తాడా వాడిని సంహరిద్దామని. కాబట్టి నువ్వు జాగ్రత్తగా యుద్ధం చేయాల్సి ఉంటుంది. చీర కృష్ణాజీనాంబరవు పెద్ద పెద్ద ధోవతులు పంచులు కట్టేసుకుని యుద్ధానికి వెళ్తే కుదరదు. దానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి అవసరమైనటువంటి వస్త్రధారణ వేసుకుని వెళ్ళాలి. కాబట్టి నిరంతరము కూడా ఎప్పుడు యుద్ధానికి పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాయి వాళ్ళ బట్టలు అవి కూడా. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక పెద్ద వేలాడేటువంటి మంచి పొడుగ్గా ఉంటే దాని వెనకాల 10 మంది మోసుకుని వస్తూ ఉంటే అటువంటి దాంతో యుద్ధానికి వెళ్తే కుదరదు. కాబట్టి యుద్ధానికి వెళ్ళడానికి ఎటువంటి చిన్న అడ్డం రాకుండా ఉండేటువంటి వస్త్రాలు అవసరమో అటువంటి చీర కృష్ణాజినాంబరములు మాత్రమే ధరించి ఉన్నారు. కాబట్టి నువ్వు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళదగిన వాళ్ళవే. ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ బ్రహ్మ ధర్మచారిణవు. కాబట్టి నువ్వు చక్కటి యుద్ధం చేసి వాళ్ళతోటి గెలిచి వాళ్ళని సంహరించవలసి ఉంటుంది. అన్నీ చెప్పిన తర్వాత అది అంటోంది, అన్నయ్య చెప్పడం మర్చిపోయాను, గంధర్వరాజ ప్రతిమౌ. ఏ అందంగా ఉన్నారయ్యా. మళ్ళీ మొదలుకొట్టినావు. ఏ తరుణో రూపసంపన్నో రూపానికి అది పడిపోయిందో కాముకురాలై దాన్ని మాత్రం వదలలేకపోతాం. అదంటోంది మళ్ళీ, గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ. చూస్తే రాజకుమారులేమో క్షత్రియులేమో అనిపిస్తాం. ఈజీగా మామూలుగా ఒకసారి చూడగానే ఏమండి వీడు పలానా రాజుగారి కుమారుడు అంటే నమ్మేచ్చు. క్షత్రియులా అనిపిస్తోంది, కానీ క్షత్రియులు కాదేమో అని కూడా అనిపిస్తోంది. ఆ వేషం ఏమిటి, లేకపోతే ఆ చీర కృష్ణాజినాంబరాలు ఏమిటి, ఆ ఫలమూలాసనం ఏమిటి, ఆ దాంతవు తాపసవు, ఇవన్నీ క్షత్రియ లక్షణమైనటువంటి వ్యవహారం ఏం కాదే. కాబట్టి క్షత్రియులా అనిపిస్తోంది కానీ అనుమానమే, క్షత్రియులా కాదేనండి. దేవౌ వా మానుషావా. అసలు వాళ్ళు దేవతలా మనుషులా కూడా నేను చెప్పలేకపోతున్నానండి, అంత భలే ఉన్నారు వాళ్ళు. గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వా తౌ నా తర్కయితుముత్సహే. దానికి నేను తర్కించను, నేను గంటల కొద్దీ నీతో వివాదం చేయలేను. వాళ్ళు మనుషులా దేవతలా చెప్పు అంటే నేను చెప్పలేను. దాని సంగతి అలా వదిలేసి అసలు సంగతి చెప్తానన్నయ్య. తరుణీ రూప సంపన్న సర్వాభరణభూషిత. రాముడికి సీతమ్మ తగినది, సీతమ్మకి రాముల వారు తగినవారు అని హనుమత్ స్వామి చెప్పారు.
ఎలా తగినవారో చెప్తోంది ఇది. ఆయన తరుణుడు, ఈవిడ తరుణి. ఆయన రూప సంపన్నుడు, ఈవిడ రూప సంపన్న. మరి తేడా ఎక్కడొచ్చింది? సర్వాభరణ భూషిత. ఆయనకి ఒక్క భూషణం లేదు, చేతి మీద ఒక్క ఆభరణం లేదు. బహుశా ఒక అంగుళీయకం ఒకటే ఉందేమో. ఈ ఈవిడ చూస్తే సర్వాభరణ భూషిత, సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా సమస్తమైనటువంటి భూషణాలు కలిగి ఉన్నటువంటి తరుణి రూపసంపన్న. దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా. భలే అందంగా ఉందన్నయ్య. సుమధ్యమా, మంచి అందమైనటువంటి మధ్యభాగం, నడుము భాగం కలిగినటువంటి స్త్రీ సుమధ్యమ. అంతేకాదు ఓంకారమే అనుకుంటే రామ సీత లక్ష్మణులు ఇద్దరు కూడా సీతమ్మ మధ్యలో ఉండి రామచంద్రుడు ముందు ఉండి వెనకాల లక్ష్మణస్వామి నడవడం ఓంకారానికి ప్రతిరూపం అని చెప్పి వాల్మీకి మహర్షి మనకి అంతకుముందు అయోధ్యకాండలో చెప్పారు. ఒకసారి వాళ్ళ ముగ్గురు నడుస్తూ ఉంటే ఎలా నడుస్తూ ఉన్నారు, ఏ వరుసలో నడుస్తూ ఉన్నారని. ఋషులందరూ వాళ్ళ ముగ్గురు అలా వస్తుంటే నడిచొస్తున్న ఓంకారమా అని భ్రమపడ్డారట. కారణం ఓంకారం అంటే అకార ఉకార మకార. మకారం అంటే జీవవాచకం, దానికి ప్రతినిధి లక్ష్మణస్వామి. అకారం అంటే విష్ణుదత్వం, దానికి ప్రతినిధి రామచంద్రమూర్తి. మధ్యలో వారిద్దరినీ కలిపేటువంటి ప్రకృతి సంధానం చేసేటువంటిది లక్ష్మి అమ్మవారు మా. కాబట్టి అకార ఉకార మకారములు. అకారం విష్ణువాచకం, ఉకారం లక్ష్మీవాచకం, మకారం అనేది జీవవాచకం. కాబట్టి ఈ ముగ్గురు అకార ఉకార మకారములై ఓంకారం నడిచి వస్తోందా అన్నట్లుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈవిడ కూడా ఏముంటుంది? తయోర్మధ్యే సుమధ్యమా, వారిద్దరికి మధ్యలో సుమధ్యమ అయినటువంటి ఈవిడ అక్కడ ఉంది అన్నయ్య. తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమాం అవస్థాం నీతాహం యథా నాథ అసతి తథా. ఆవిడ వల్ల కొంప మునిగిందన్నయ్య. మొత్తం గొడవంతరికి కారణం ఆవిడే. చక్కగా వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. మా తమ్ముడి పెళ్లి చేసుకొని ఆయన పంపించాడు. ఆయన దగ్గరికి వెళ్తే నేనే ఆయనకి దాసుడిని, నువ్వు దాసుడికి మళ్ళీ దాసురాలుగా నువ్వెందుకు, ఆయనే చేసుకొని ఆయన దగ్గరికి పంపించాడు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకటి చేసేసుకుంటున్నావు. మధ్యలో ఆవిడ వచ్చిందన్నయ్య. ఆవిడ చూసేటప్పటికి వాళ్ళిద్దరూ మారిపోయి ఇదిగో నాకు ఇలాంటి అవస్థను కల్పించారు. ఎలా కలిగిందంటే యథా అనాథ, నీ అంతటి వాడు సోదరుడిగా ఉండి కూడా ఎవ్వరూ నేను ఒక అనాథలాగా నేను వాళ్ళ పారిన పడి ఇటువంటి శిక్షని అనుభవించాను. యథా అసతి తథా, ఒక కొలటికి ఎటువంటి శిక్షను విధిస్తారో అటువంటి శిక్షని నాకు వాళ్ళు విధించారు. తస్యాశ్చ అనృజవృత్తాయాః తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని. కాబట్టి ఆవిడ అనృజవృత్తాయాః, ఆ అబద్ధాలు చెప్పేటువంటి ఆవిడ యొక్క తయోహో, వాళ్ళిద్దరి యొక్క హతయోహో, యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళ ముగ్గురి యొక్క సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం, బుడగలతో వస్తున్నటువంటి ఆ రక్తాన్ని నేను తాగాలి అనేటువంటి కోరికతో ఉన్నాను. వాళ్ళిద్దరిని నువ్వు వాళ్ళ ముగ్గురిని కూడా నువ్వు సంహరించవలసింది. ఏషమే ప్రథమ కామః కృతః తాతత్వయా భవేత్. చిన్నప్పటి నుంచి నిన్ను ఒక్క కోరిక కోరేనా అన్నయ్య ఎప్పుడైనా? ఏషమే ప్రథమ కామః, ఇది నా మొట్టమొదటి కోరిక అన్నయ్య. నిన్ను ఎప్పుడైనా అడిగిందే, నోరు తెరిచి నాకు ఇది కావాలని అడిగానా అన్నయ్య ఎప్పుడైనా? ఈ ఒక్క కోరికే కదా నేను కోరాను. వాళ్ళ ముగ్గురిని చక్కగా చంపేసి వాళ్ళ రక్తం నేను తాగుతానన్నాను. కానీ తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయ మహమాహవే, యుద్ధంలో ఆవిడ యొక్క వాళ్ళిద్దరి యొక్క రుధిరాన్ని, రక్తాన్ని నేను తాగదలుచుకున్నాను సుమా అని చెప్పింది. ఇది తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ వ్యాధిదేశఖర క్రుద్ధో రాక్షసానంత కోపమాన్. ఒక్కొక్కడు యముడంతటి వాడు. అటువంటి వాళ్ళు 14 మంది నాయకులు, రాక్షసులు. ఆ 14 మందిని వీడు ఇలా చప్పట్లు కొట్టుగానే చిత్తం ప్రభు అని వాడు వచ్చారు. ఆ నాయకులు 14 మంది. వాళ్ళని చూసి ఆయన చెప్తూ ఉన్నాడు, మానుషౌ శస్త్రసంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా. ఈ ఘోరమైనటువంటి దండకారణ్యం మనది కదా. మన అడగకుండా, మన యొక్క అనుమతి లేకుండా ఇద్దరు తరుణులు, రూపసంపన్నులు, మహాబలులైనటువంటి వాళ్ళు, చీరకృష్ణాజినాంబరములు ధరించినటువంటి వాళ్ళిద్దరూ దండకారణ్యంలో ప్రవేశించారయ్యా మన అనుమతి లేకుండాను. కాబట్టి
ఘోరమైనటువంటి దండకార్యంలోకి ఎలా వస్తారు మన అడగకుండా? మీరేం చేస్తారంటే తౌ హత్వా ముందు వాళ్ళిద్దరిని చంపేయండి. తాంచ దుర్వృత్తాం అపావర్తితుమర్హత ఆవిని కూడా చంపేయండి. ముగ్గురిని చంపేసి వాళ్ళ శరీరాలని వాళ్ళ శవాలని అపావర్తితుమర్హత ఆనేతుమర్హత ఇక్కడికి తీసుకురావాలి. ఇయంచ రుధిరం తేషాం భగిని మమ పాస్యతి. ఏమీ లేదు, మా చెల్లాయి చిన్న సరదా పడతాం, వాళ్ళ ముగ్గురు రక్తం తాగేద్దామని, అంతగానే అయింది. కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళ ముగ్గురిని చంపేసేసి తీసుకొచ్చేసేయండి. చూడు, చాలా 5 నిమిషాలు అయిపోతాను. మనోరథోయమిష్టో అస్యా భగిన్యా మమ రాక్షసాః. మా చెల్లాయి అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఆవిడ కోరక చిన్న కోరిక కోరింది. మీరు చక్కగా వీడి ముగ్గురు శీఘ్రం సంపాద్యతాం తౌచ ప్రమధ్యస్వేన తేజస. మీ బలాన్ని ఉపయోగించి, మీ తేజస్సును ఉపయోగించి వాళ్ళ ముగ్గురిని క్షణంలో సంహరించేసి ఆ సవాల్ని పట్టుకొచ్చేసేయండి. ఇది ప్రతి సమాదిష్టాః రాక్షసా తే 14 తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనావాతేరితా యథా. పెద్ద గాలి వచ్చి మేఘాన్ని చాలా వేగంగా దూరంగా తోసేస్తే ఎలా పరిగెడుతూ ముందుకు వెళ్ళిపోతాయో అలాగే 14 మంది రాక్షసులు కూడా శూర్పణఖతో సహా పరిగెట్టుకుంటూ మళ్ళీ రాముడు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వచ్చారు. తతస్తుతే తం సముదగ్రతేజసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరాః నశేకురేనం సహసా ప్రమర్దితుం వనద్విపాదీప్తమివాగ్నిముత్థితం. తీక్ష్ణమైనటువంటి బాణాలను ధరించినటువంటి ఆ నిశాచరులు రామచంద్రమూర్తిని సంహరించడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ ఒక వనగజం వనం అంతా తగలడిపోతూ ఉంటే నీళ్లు తెచ్చి కాసిన పోసి ఆర్పడం జరిగేటువంటి పని కాదు. అలాగా దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమీ చేయలేనటువంటి ఒక కార్చిచ్చును ఆర్పలేనటువంటి ద్వీపములలాగా వనగజములలాగా వాళ్ళు ఆ పని చేయలేకపోతూ ఉన్నారు. తతశూర్పణఖా ఘోరా రాఘవాశ్రమమాగతా రక్షసాం ఆచచక్షే తౌ భ్రాతరౌ సహ సీతయా. ఆ శూర్పణఖ అక్కడి దాకా వచ్చిన తర్వాత రాఘవుని యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చిన తర్వాత వాడు ముగ్గురిని చూపించట. అదో నీలంగా ఉన్నాడు చూడు, భలే అందంగా ఉన్నాడు వాడు రామచంద్రమూర్తి. పక్కన ఉన్నాడు చూడు, అలాగే ఉంటాడు, అంత అందంగానే ఉంటాడు. కానీ ఆ రంగు రాలేదు, చక్కటి రంగు వచ్చింది లక్ష్మణస్వామి. వాళ్ళిద్దరి పక్కన తిరుగుతుంది చూడు, భలే అందంగా మెరిసిపోతూ ఒక ఆవిడ సీతాదేవి. ఇంక వెళ్ళండి, వెళ్ళి మీ పని కానీ అని చెప్పి ఆవిడ పక్కన ఆగిపోయింది. ఈ 14 మంది కూడా వెళ్ళారు. తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశు సీతయా సార్ధం వైదేహ్యా లక్ష్మణేన చ. రామచంద్రమూర్తి ఎక్కడైతే అరుగు మీద ఎదురు కూర్చున్నాడో పర్ణశాల దగ్గర ఇంకా అక్కడే కూర్చున్నాడే. వీళ్ళు వెళ్ళే సమయానికి మళ్ళీ ఆయన అక్కడ కూర్చుని ఉండగానే వాళ్ళు చూశారు రామ లక్ష్మణులతో కూడినటువంటి సీతాదేవిని, లేదా సీతాలక్ష్మణులతో కూడినటువంటి రామచంద్రమూర్తిని వాళ్ళు చూశారు. తాన్ దృష్ట్వా రాఘవ శ్రీమాన్. ఒక్కసారి శ్రీమంతుడైనటువంటి రామచంద్రమూర్తి అటు పక్క చూశారు. మొత్తం 15 మంది కనపడ్డారు. 14 మంది రాక్షసులు, ఒక శూర్పణఖ. ఆగతాం తాంచ రాక్షసీం అబ్రవీత్ భ్రాతరం రామో లక్ష్మణం దీప్త తేజసం. లక్ష్మణస్వామి కూడా చూసే ఉంటారు. ఆయన ముఖం ఒక్కసారి వెలిగిపోయింది లక్ష్మణస్వామి. అమ్మయ్య వచ్చారు అనుకున్నారు ఆయన. ఆ తేజస్సుతోటి వెలిగిపోతున్నటువంటి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి చెప్తున్నారు, ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతరః ఇమానస్యా వధిష్యామి పదవీమాగతానిహ. లక్ష్మణ, సీతాదేవిని తీసుకెళ్ళి నువ్వు కాసేపు పక్కకి వెళ్ళినైనా నేను ఒక చిన్న పని చేసుకొచ్చేస్తాను అన్నారు రామచంద్రమూర్తి. సీతాదేవి సమీపంలో ఉండగా, సీతాదేవి చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి ఏ ఒక్కరిని సంహరించలేదు. మొత్తం రామాయణం. కరుడు సీతాదేవిని ఎత్తుకుపోతూ ఉంటాడు. లక్ష్మణస్వామి అన్నయ్య వీడు మన ఇద్దరిని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ముందు సీతాదేవిని పట్టుకుపోతాడు వాడు. సీత రక్షించండి అని గొడవ పెడుతుంటే రామలక్ష్మణుడిద్దరు వాడిని తరుగుతారు. వాడు వీడి దగ్గరికి వచ్చారని సీతాదేవిని కింద పెట్టేసి వాడిద్దరిని చంకలో పెట్టుకుని పారిపోతాడు. అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు, కాసేపు వెళ్ళనివయ్యా, మంచిదే కదా, మనం వెళ్ళే దారిటే వాడే మోసుకుని తీసుకెళ్తున్నాడు, వెళ్ళని అన్నాడు రామచంద్రమూర్తి.
సీతాదేవి దూరంగా అయిపోతుంది, నెమ్మదిగా చిన్నది అయిపోతుంది సీతాదేవి బింబం. వీళ్ళు బాగా దూరం వెళ్ళిపోయారు. సీతాదేవి చూడటం లేదు, ఇప్పుడు ఇంకా వీడి సంగతి చూద్దాం మనం అన్నాడు రామచంద్రుడు. కారణం ఏమిటి? తట్టుకోలేదు ఆ తల్లి. ఒక జీవి యొక్క ప్రాణం తీసేస్తూ ఉంటే చూడలేదు ఆ తల్లి. రక్తాలు కారిపోతూ ఉన్న శవాన్ని చూసి తట్టుకునేటువంటి ధైర్యం ఆవిడకి లేదు. అంత సుకుమారి, స్త్రీ లక్షణం కలిగినటువంటి. అంతేకాదు సంహరించనివ్వదు స్వామి పక్కన ఉంటే కనుక. నకశ్చిన్న అపరాధ్యతి అంటుంది ఆవిడ. అపరాధం చేయనివాడు ఎవడయ్యా, ఏదో అపరాధం చేశాడు వదిలిపోని అంటుంది ఆవిడ. చంపడానికి ఒప్పుకోదు అసలు ఎవరిని. కాబట్టి ఆవిడ ఉండగా ఎవరి సంహారము జరగలేదు. రావణాసుడి సంహారం ఎలాగో జరగలేదు, ఆవిడ అశోకవనంలో ఉంది, ఈయన యుద్ధభూమిలో యుద్ధం చేశారు. కానీ ఏ రాక్షసుడిని చంపినా కూడా ఇదే పద్ధతి. ఆవిడ చూస్తుండగా మాత్రం ఎవరిని సంహరించలేదు రామచంద్రమూర్తి. కాకాసురుడిని సంహరించేవాడే, వాడే వచ్చి కాళ్ళ దగ్గర పడితే ఆవిడ వదిలేశాడు. అలా ఉంటుంది సీతాదేవి యొక్క తత్వం. అందరినీ క్షమించేద్దాం అనేటువంటి ఆ కరుణ ఆవిడ తల్లికి ఉంటుంది. కాబట్టి నువ్వు సీతాదేవిని తీసుకుని కాస్త ఒక్కసారి పక్కకెళ్ళినైనా అన్నాడు. వాక్యమేతత్తత శ్రుత్వా రామస్య విదితాత్మనః తథా ఇది లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్. ఒక చిన్న చిరునవ్వు వచ్చింది లక్ష్మణస్వామికి. అలాగే అన్నయ్య అన్నాడు. నువ్వు ఎలా అంటే అలాగే అని చెప్పి తథేతిత్వా సరే అన్నయ్య అని చెప్పి ఆయన రాఘవోపి మహచ్చాపం చామీకర విభూషితం చకార సజ్జం ధర్మాత్మా తాని రక్షాంసి చాబ్రవీత్. పక్కనే ఉంది చాపం. మనం కూర్చున్నప్పుడు చూసాం రామచంద్రమూర్తి చాపం పక్కన పెట్టి ఉన్నారు అని. ఆ పక్కనే ఉన్న చాపాన్ని తీశారు. దానికి జాబల్ని బిగించి లేదు అంతవరకు. రామచంద్రమూర్తి మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడు జాకి ఆ ధనుస్సుకి జావలిని బిగించి ఉంచరు, దాన్ని తీసేసి ఉంచుతారు. ఎందుకని? ఎవరైనా భయపడతారేమో దాన్ని కట్టి ఉంటే అని. జావలిని తీసేసి ఉంటే మనకి క్షేమం. రామచంద్రమూర్తి క్రుద్ధులు కాదు అని మనకు తెలుస్తుంది. అందుకే పరమేశ్వరుని మనం వేడుకున్నప్పుడు కూడా నాయన నీ ధనుస్సుకి నీ పినాకానికి ఉన్నటువంటి ఆ తాడిని తీసేయనైనా కట్టకు అని చెప్పి ప్రార్థిస్తాం మన నమ్మక పాఠంలో ఉంటుంది. కాబట్టి స్వామి ధనుస్సుకి దాన్ని కట్టి ఉంచాడు అంటే భయపడాలి, ఏమో ఎప్పుడు వాడేస్తాడు అని. కట్టకపోతే అమ్మయ్య దానివల్ల మనకేం ప్రమాదం లేదు, ఇంకా తాడు తీయాలి, లాగాలి, కట్టాలి, ఈ లోపల మనం కాళ్ళ మీద పడిపోతే ఏం ప్రమాదం పడదు. కాబట్టి అది కట్టకుండా ఉన్నటువంటి జాబల్ని సంధించకుండా ఉన్నటువంటి ఆ ధనుస్సును తీసుకుని చకార సజ్జం ఆ తాడుని దాన్ని బిగించి కట్టారు. ఆ రాక్షసులు పిలిచారు, ఇలా రండి అన్నారు. వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఆ రాక్షసులు పుత్రౌ దశరథస్య ఆవాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. ఇది చెబితే అయినా కాస్త బుద్ధి తీసుకుంటే బాగుంటుంది. మేమెవరో తెలుసా? దశరథ మహారాజు యొక్క కుమారులం ఇద్దరం. నేను రాముణ్ణి, మా తమ్ముడు లక్ష్మణస్వామి. ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం. మేము ముగ్గురు ఉడికినా వచ్చాము దండకావనానికి. ఏమి ఎవరికి హాని చేయాలనేటువంటి ఉద్దేశంతో రాలేదు. మా నాన్నగారు ఏదో వెళ్ళమంటే మేమిద్దరం ముగ్గురు ఇలా వచ్చాం. ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ వసంతౌ దండకారణ్యే కిమర్థముపహింసథ. మేమేదో పళ్ళు కాసిన మూలాలు తింటూ జితేంద్రియత్వంతో తపస్సులు చేసుకుంటూ ధర్మంగా చరిస్తూ వెళ్ళిపోవడం, ఈ దండకార్యంలో ఉండి కొన్నాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటుంటే మమ్మల్ని హింసించడానికి మీరు అందరూ ఇంతంత ఆయుధాలు పట్టుకుని ఇంతంత కేకలేసుకుంటే పరుగులు పెట్టి రావడం ఏంటయ్యా ఇలాగా? యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాంతు నియోగేన ప్రాప్తోహం సశరాయుధ. నిజంగా మీరు దానికే వస్తే చెప్పండి, ఏం పర్వాలేదు. ఋషులందరూ మమ్మల్ని కోరారు, మీలాంటి వాళ్ళందరినీ చంపిపారామని. దా పని మీద వచ్చాను నేను, నిజం చెప్పేస్తున్నాను. కాబట్టి ఇదిగో నేను ధనుస్సు చేతితో పట్టుకున్నాను అని చెప్పి ఆయన ధనుసుని ఋషీణాంతు నియోగేన ప్రాప్తోహం సశరాయుధ. ఆయుధాలతోటి శరంతోటి ధనుసుతోటి నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను. ఋషులందరూ అడిగారు కాబట్టి వచ్చాను ఇలాగా, మీ పని సంగతి చూద్దామని. తిష్టత ఏవ అత్ర సందుష్టా నోపావర్తితుమర్హత యది ప్రాణైరిహార్థో వా నివర్తధ్వం నిశాచరాః. మీకు గనక ధైర్యం ఉంటే అక్కడే ఉండండి, నాతో యుద్ధం చేయండి. లేదా ప్రాణాలు రక్షించుకుందాం మరి ఏమాత్రమైనా ఆశ ఉందనుకోండి, పారిపోండి, వదిలేస్తాను. కాబట్టి మీరు నిర్ణయం తెలుసుకోండి అని చెప్పి
రామచంద్రమూర్తి వాళ్ళతో చెప్పారు. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుః వాచం సుసంక్రుద్ధాః బ్రహ్మఘ్నాః శూలపాణయః. బ్రహ్మర్షులందరినీ కూడా సంహరించేటువంటి భయంకరమైనటువంటి శూలాలని చేతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ 14 మంది రాక్షసులు రామచంద్రమూర్తితో మాట్లాడడం మొదలెట్టారు. సంరక్తనయనాఘోర రామం సంరక్తలోచనం పరుషం మధురాభాషం పుష్టాదుష్ట పరాక్రమం. ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షి 2 రకాల విశేషణాలు వేస్తూ ఉన్నారు. వాళ్ళు సంరక్తనయనాః ఘోరాః, రామచంద్రమూర్తి సంరక్తలోచనః. వాళ్ళు పరుషం మధురాభాషం, పరుషమైన దాన్ని కూడా మధురంగా చెప్పేటువంటి లక్షణం కలిగినటువంటి వారు రామచంద్రమూర్తి. వాళ్ళు దుష్ట పరాక్రమం, దుష్టులైనటువంటి వాళ్ళు, చెడ్డమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు క్రోధముత్పాద్యనో భర్తుః ఖరస్య సుమహాత్మనః త్వమేవ హాస్యసే ప్రాణాన్ అద్య అస్మాభిర్హతో యుధి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు చాలా పొరపాటు చేసావు. మా ప్రభువు అయినటువంటి కరుడు ఉన్నాడు, ఆయనకు చెల్లెలు ఉంది. మా కరుడికి నచ్చని పనేటువంటి ఒకటి చేసి ఇంకా బతికుందామని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు. అసలు మేము మా యొక్క ఆయుధాలతోటి క్షణంలో నీ ప్రాణాలు తీసేపోతున్నాం, నీ పని అయిపోయినట్టే. కాబట్టి నువ్వే జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కాహితే శక్తి ఏకస్య, నీ శక్తి ఏమిటి అసలు? బహూనాం రణమూర్ధని అస్మాకం అగ్రతస్థాతుం కిం పునర్యోద్ధుమాహవే. ఒక్కడివి నువ్వు, ఏకః. వాళ్ళు ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి రహస్యాన్ని చెప్పేస్తున్నారు. స్వామి ఏకః, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నువ్వేమిటే ఒక్కడివి నువ్వు? నిజమే, ఒక్కడే స్వామి. ఏకః అని నద్వితీయోస్తి కశ్చిత్, రెండోది లేనే లేదని చెప్పింది వేదం. ఉన్నది ఒక్కటే సత్యం, రెండోది లేనే లేదు. వీళ్ళకి అర్థమైపోయింది ఎలాగో ఆ విషయం మొత్తాన్ని, తెలుసో తెలియకో. ఏకహత్వం, ఒక్కడివయ్యా నువ్వు. తర్వాత కాహితే శక్తి, నీ శక్తి ఎక్కడుంది? శక్తికి శక్తి కలవాడికి అభేద్యం. నేను నా మాట్లాడేటువంటి శక్తిని ఇంట్లో పెట్టి వస్తానండి కాసేపు, ఇక్కడ కూర్చుంటాను కాసేపు అంటే కుదరదు. ఎక్కడ నేను ఉంటే మన శక్తి కూడా మనతోటే ఉంటుంది, దాన్ని విడదీయడానికి వీల్లేనటువంటి సంబంధం. కా శక్తి, నీకేమి శక్తి ఉంది అడుగుతున్నాడు. నీతోటే పాటు నీ శక్తి ఉంటుంది అనేటువంటి విషయం మాకు తెలుసు అని చెప్తున్నాడు వాడు. నీ శక్తి వేరే ఎక్కడ ఉండదు అని మాకు తెలుసు. కా శక్తి ఏకస్య బహూనాం రణమూర్ధని అస్మాకం అగ్రతస్థాతుం కిం పునర్యోద్ధు. మా దగ్గర నిలబడడానికే నీకు శక్తి లేదు, ఒక్కడివి, ఒంటిగాడివి. మేము చూస్తే ఎంతమంది ఉన్నావు చూడు, 15 మంది ఉన్నావు ఇక్కడ నేను తినేయడానికి, చంపేయడానికి. కాబట్టి యుద్ధం చేయడం మాట అలా ఉంచు, కదలకుండా మా ముందు 2 నిమిషాలు నిలబడడానికే నీకు శక్తి లేదే. ఏ హి బాహుప్రయుక్తై నహ పరిఘై శూలపట్టసై ప్రాణాన్ త్యక్షసి వీర్యంచ ధనుశ్చ కరపీడితం. క్షణంలో నీ ధనుస్సు నీ చేతిలోంచి జారిపోతుంది. తర్వాత మేము విసిరేటువంటి ఈ పరిఘలు, శూలములు, పట్టశములు, వాటితోటి ప్రాణాన్ని త్యక్షసి, నీ ప్రాణాలను కూడా నువ్వు వదిలిపెట్టేస్తావు. నీ వీరత్వం అంతా పోతుంది. పీడ అనేటువంటి మాటకి ఆభరణం అని అర్థం సంస్కృత భాషలో. చంద్రాపీడుడు అంటే చంద్రుడు ఆభరణముగా కలిగినటువంటి వాడు అని అర్థం, అంటే శివుడు. కరపీడనమైనటువంటి ధనుస్సు అంటే నీ కరానికి భలే అందంగా ఉంది ఆ ధనుస్సు, ఒక ఆభరణంలాగా, అంతే. అది అంతకన్నా ఏం ఉపయోగపడడానికి వీల్లేదు అది. ఎందుకంటే క్షణంలో మేము విసిరేటువంటి ఈ గండ్రగొడ్డళ్ళు, శూలాలు, వీటితోటి అది 2 ముక్కలు అయిపోతుంది. కాసేపటికి నీ ప్రాణాలు కూడా పోతాయి. ఇత్యేవ ముక్తా సంక్రుద్ధాః రాక్షసాస్తే చతుర్దశ చిక్షిపుః తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయం. దుర్జయుడైనటువంటి రాఘవుడి మీదకి వాడు విసిరారట ఈ శూలాలు, పట్టిశాలు, పరిఘలు, గండ్రగొడ్డలు, ఇలాంటివన్నీ కూడా. తాని శూలాని కాకుస్థః సమస్తాని చతుర్దశ తావద్భిరేవ చిచ్ఛేద సరైః కాంచన భూషణైః. ఆ విసురుతున్నటువంటి తన దగ్గరికి వచ్చే లోపునే గాల్లోనే రామచంద్రమూర్తి వాటన్నిటిని తునాతునకలుగా బాణాలతోటి కొట్టేశారట.
తతః పశ్చాన్మహాతేజాః నారాచాన్ సూర్యసన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధః చతుర్దశ శిలాసితాన్. ఒక 14 బాణాలు తీసేట స్వామి. తీసి 14 బాణాలు ఒకేసారి పెట్టి ఉంటారు. దానికి 2 బాణాలు పెట్టుకోవడం, 3 బాణాలు పెట్టుకోవడం నేర్చుకునేటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం కొన్ని. అలాగే 14 బాణాలు బహుశా ఒకేసారి తీసి పెట్టుంటారు. ఎలాంటి బాణాలు అయ్యా అవి? సూర్య సన్నిభాన్, సాక్షాత్తు సూర్యమండలం లాగా వెలుగులు వెలుగుతూ ఉన్నటువంటి బాణాలు అవి. శిలాసితాన్, ఒక శిలని తగిలితే కనుక ఆ బాణం ఆగడం ఉండదుట, ఆ శిలలోంచి దూసుకుని వెళ్ళిపోతుందట. అంటే మహాగండ్ర శిలని కూడా కన్నం పెట్టి లోపలికి వెళ్ళిపోయేంతటి శక్తితోటి వెళ్తుంది ఆ బాణం. వాటిని ఆయన వదిలిపెట్టడానికి పెట్టారు. గృహీత్వా ధనురాయమ్య లక్ష్యానుద్దిశ్య రాక్షసాన్ ముమోచ రాఘవో బాణాన్ వజ్రానివశత క్రతుః. దేవేంద్రుడు ఒక వజ్రాయుధాన్ని తీసి విసిరినట్టు ఈయన 14 మంది మీద 14 బాణాలు ఆ రాక్షసుని లక్ష్యంగా పెట్టుకుని వదిలిపెట్టారు. రుక్మపుంఖాశ్చ విశిఖాః దీప్తా హేమ విభూషితాః తే భిక్త్వా రాక్షసాన్ వేగాన్ రక్షాంసి రుధిరాప్లుతాః వినిష్పేతుస్తదా భూమౌ న్యమజ్జంతౌ అశనిస్వనాః. ఒక్కొక్కటి పిడుగు పడితే ఎంత చప్పుడు అవుతుందో అంత చప్పుడు చేసుకుంటూ వాళ్ళ గుండెల్లో దిగిపోయిన 14 మందికి ఒక్కొక్క బాణం. వాళ్ళు రక్తాలు కక్కుకుంటూ 14 శవాలు అయిపోయి నేల మీద పడిపోయారు కొన్ని క్షణాల్లో. తే భిన్న హృదయాః భూమౌ ఛిన్న మూలా ఇవ ద్రుమాః నిష్పేతు శోణితాద్రాంగాః వికృత విగతాసవః. ప్రాణాలు పోయాయి. విగతాసవః, అసువులన్నీ కూడా పోయాయి. చిన్న మూలా ఇవ ద్రుమాః, మూలం దగ్గర ఛేదిస్తే చెట్టు ఏ రకంగా అయితే పడిపోతుందో ఆ రకంగా అందరూ కూడా నేల మీద పడిపోయారు. ఒక్కొక్కళ్ళ శరీరంలోంచి నురగలు కక్కుకుంటూ రక్తం బయటకు వచ్చేస్తూ ఉన్నది. తాం దృష్ట్వా భూమౌ రాక్షసీ క్రోధమూర్ఛిత పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజత్ భైరవస్వనాన్. అమ్మోయ్ బాబోయ్ నడుచుకుంటూ మళ్ళీ అది కాలికి బుద్ధి చెప్పి పరిగెట్టుకుంటూ అన్నగారి దగ్గరికి పారిపోయింది శూర్పణఖ. సా నదంతి పునర్నాదం జవాత్ శూర్పణఖ పునః ఉపగమ్య ఖరం సాతు కించిత్ సంశుష్కత్ శోణిత పపాత పునరేవ ఆర్త సనిర్యాసేవ పల్లకి సనిర్యాసేవ సల్లకి. సల్లకి అనేది ఒక లతా విశేషం. ఆ లతని కనుక ఖండించినట్లయితే దాని నుంచి కొంచెం రసం కారుతుంది, అది నేల మీదకి జారిపోతుంది. అదొక ఉపమానం చెప్పారు ఇక్కడ. అది రక్తం, దానికి ఇంకా రక్తం కారుతూ ఉన్నది. ఆ కారుతున్న రక్తాలతోటి అప్పుడే కత్తిరించినటువంటి ఒక లతలాగా పడింది కరుని యొక్క పాదాల సమీపంలో. భ్రాతు సమీపే శోకార్త ససర్జ నినదమ్ము, గట్టిగా ఏడుస్తూ ఉన్నది ఆయన పాదాల దగ్గర పడి. సస్వరం ముముచే బాష్పం విషణ్ణవదన, తదా కంటి నుంచి ఘోరంగా నీరు కారుతూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. నిపతితాన్ దృశ్చరణేతు రాక్షసాన్ తథావితా శూర్పణఖా పునస్తతః వధంచ తేషాం నిఖిలేన రక్షసాం శశంస సర్వం భగినీఖరస్య సా. వీడేమనుకుంటున్నాడు, ఇంకా అక్కడ మన వాళ్ళు 14 మంది వెళ్ళారు, అక్కడ యుద్ధం జరుగుతోంది, కాసేపు అయ్యాక రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని సీతాదేవిని శరీరాలుగా పట్టుకొస్తారు, నువ్వు ఇక్కడే ఉండి కాసేపు అయ్యాక వాడు రక్తం తాగొచ్చు చక్కగా అనుకుంటున్నాడు. ఈ లోపునే అది వచ్చి గట్టిగా ఏడుస్తూ ఆయన పాదాల మీద పడిపోయింది. వాడికి అర్థం అవ్వలేదు. స పునఃపతితాం దృష్ట్వా క్రోధాత్ శూర్పణఖాం ఖరః. మళ్ళీ వచ్చావేంటి నువ్వు? ఇప్పుడే కదా పంపించాను వాళ్ళని, వాళ్ళు యుద్ధం చేసి తీసుకొస్తారని చెప్పాను కదా, కంగారు పడిపోతావేంటి? అలాగా వస్తారు వాళ్ళు, శవాలు 3 పట్టరాని, ఈ లోపు నువ్వు తొందరపడిపోతావేంటి? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? ఉవాచ వ్యక్తయా వాచ తాం అనర్థార్థమాగతాం. సమస్తమైనటువంటి రాక్షసుల వధ కోసం కొంతమందిని పంపించాను, పని జరిగేదాకా ఆగాలక్కర్లేదా? అలా వెళ్ళారు వాళ్ళు, మళ్ళీ వచ్చి నువ్వు కాళ్ళమీపడి ఏడుస్తున్నావు ఇంకా వాడు వెనక్కి రాకుండానే. మయాతు ఇదానీం శూరాస్తే రాక్షసాః రుధిరాసనాః త్వత్ప్రియార్థం వినిర్దిష్టాః కిమర్థం రుద్యతే పునః. నీకోసమే కదా, నువ్వు చెప్పిన పని చేయడానికే కదా 14 మందిని పంపించాను, మళ్ళీ ఏడుస్తున్నావు ఎందుకు?
భక్తాశ్చైవానురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశః. అంటే నువ్వు చెప్పిన పని వాళ్ళు చేయరేమో నీకని అనుమానమా? వాళ్ళు నాకు పరమ భక్తులు, ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు, నాకు అందరూ సేవకులు. వాళ్ళు నేను ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేసి వచ్చేటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని పంపించాను నేను. గ్రంథోపి న వినిహంతవ్యా నకుర్యుర్వచో మమ. నేను చెప్పిన మాట చెయ్యరు అనేటువంటి మాటే లేదు. వాళ్ళు తప్పకుండా నేను చెప్పింది చేసి సాధించి తీసుకుని వస్తారు. నీకు ఆ ముగ్గురిని నువ్వేం కంగారు పడుకో. కిమేతత్ శ్రోతుమిచ్ఛామి కారణం యత్ కృతే పునః హానాథేతి వినర్దంతి సర్పబల్లుఠ శిక్షితౌ. ఒక ప్రాణాలు పోయేటువంటి ఒక సర్పం గిలగిలా కొట్టుకుంటూ నేల మీద ఉన్నట్టు నువ్వేమిటా కంగారు పడిపోతున్నావు? మళ్ళీ అలా ఏడుస్తున్నావు ఏమిటి? దేనికోసం ఏడుస్తున్నావు చెప్పు అసలు ముందు నాకు. నీకు వెళ్ళిన వాళ్ళు ఇంకా వెనక్కి రానే లేదు, కంగారు పడుకున్నావు అని చెప్పి దాన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఖరుడు. అనాథవత్ విలపసి నాథేతు మై సంస్థితే. నేనున్నాను కదా నీకు, ఎవరూ లేని వాళ్ళు నాకు అనాథనగా ఏడుపులేమిటి నువ్వు ఇక్కడ? ఉత్తిష్ట ఉత్తిష్ట మా భైషీ వైక్లభ్యం త్యజ్యతామిహ. నీ భయం ఏమిటి, ఆ పిరికితనం ఏమిటి? వదిలేసే ముందు. ఉత్తిష్ట ఉత్తిష్ట, లే 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 లే, అలా కింద పడి అలా ఏడవ దొల్లకు. ఇత్యేవ ముక్త్వా దుర్ధర్షా ఖరేణ పరిసాంత్విత విమృజ్య నయనే శాస్త్రే ఖరం భ్రాతరమబ్రవీత్. ఆ రకంగా అది కొంచెం ఓదార్పు పొందింది కరుణి చేత. వాడు లేవనెత్తితే లేచింది. అస్మిదానీమహం ప్రాప్త వృతశ్రవణ నాసికా శోణితౌఘ పరిక్లిన్న త్వయా చ పరిసాంత్విత. ఇంతవరకు అన్నీ నువ్వు చెప్పినట్టే విన్నాను అన్నయ్య. నా చెవులు పోయాయి, నా ముక్కు పోయింది, ఏడుస్తున్నాను, రక్షించమని నీ దగ్గరికి వచ్చాను. ఏం పర్వాలేదు నేను చూస్తాను, నేను వాడి సంగతి చూస్తానన్నావు. అన్నీ విన్నాను. నీవు ఓదార్పు పొందమన్నావు, ఓదార్పుగానే ఉన్నాను. ప్రేషితాశ్చ త్వయా వీరా రాక్షసాస్తే 14. ఎందుకు పనికిరాని వాడిని మొద్దుల్లో 14 మందిని పంపించావు నాతో. నేను అడిగిందేడు, నువ్వు చేసిందేడు. నిహంతుం రాఘవం క్రోధాత్ మత్ప్రియార్థం స లక్ష్మణం. బాగా క్రోధంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని ఎదుర్కోవడానికి 14 మందిని నువ్వు పంపించావు. తేతు రామేణ సామర్షాః శూలపట్టసపాణయః సమరే నిహతాః సర్వే. ఒక్కడంటే ఒక్కడు మిగలలేదని. 14 మంది కూడా సర్వే నిహతాః, అందరినీ కూడా చంపి పారేశాడయ్యా. సాయకైః మర్మభేదిభిః. ఏ ప్రాంతంలో శరీరంలో కొడితే ప్రాణం క్షణంలో పోతుందో తెలుసు రామచంద్రమూర్తి. అటువంటి చోట కొట్టి వాళ్ళ ప్రాణాలు ఇట్టి తీసేశాడన్నయ్య 14 బాణాలతో. తాన్ దృష్ట్వా పతితాన్ భూమౌ క్షణేనైవ మమాబలాన్ రామస్య చ మహత్కర్మ మహాన్ త్రాసో అభవన్ మమ. అది చూసేటప్పుడు కన్నయ్య నా కాళ్ళు వణికిపోయాయి. నేను నిలబడలేకపోయాను. అక్కడ మూర్ఛ వచ్చినంత పని అయింది నాకు. గబగబా పరిగెట్టుకుంటూ ఎలా వచ్చానో అలా వచ్చేసాను నీ దగ్గరికి. 14 మంది కూడా నేల మీద రక్తం కట్టుకుంటూ చనిపోయి ఉన్నారు. క్షణేన, ఒక్క క్షణంలో జరిగిపోయిందంతా. అహమస్మి సముద్విగ్న విషణ్ణా చ నిశాచర శరణం త్వాం పునఃప్రాప్త సర్వతో భయదర్శిని. ఎక్కడ చూసినా నాకు భయమే కనపడుతుందన్నయ్య. ఎట్నుంచి రామబాణం వస్తుందో తెలియటం లేదు, ఎప్పుడు బాణం వేస్తాడో తెలియటం లేదు. భయంగా ఉంది నాకు. మొదలంతా కంగారుగా ఉంది ఒళ్ళంతా. నిలబడలేకపోతున్నాను, ఉడికిపోతూ ఉన్నాను. కాబట్టి మళ్ళీ నీ శరణం కోరి నీ పాదాల దగ్గరికి వచ్చాను. విషాదనక్రాధ్యుషితే పరిత్రాసోర్మి మాలిని కిం మాం నత్రాయసే మగ్నాం విపులే శోకసాగరే. అంత భయంలోనూ కూడా దాని కవిత్వం వస్తాం. నేను శోకసాగరంలో మునిగిపోయాను అన్నయ్య. ఎలాంటి శోకసాగరం అనుకున్నావు? సాగరం అంటే మొసళ్ళు ఉంటాయి కదే, ఉన్నాయన్నయ్య అక్కడ. విషాద నక్రాద్యుషితే, విషాదము అనేటువంటి మొసళ్ళు బోల్డ్ ఉన్నాయి ఆ సాగరంలో. పరిత్రాసోర్మి మాలిని, సాగరం అంటే దాని కెరటాలు బోల్డ్ ఉండాలి కదా, ఉన్నాయి. పరిత్రాసము అనేటువంటి కెరటాలని, భయం అనేది కెరటాలుగా వచ్చేస్తుంది. అటువంటి సముద్రంలో కిం మాం నత్రాయసే మగ్నాం, మునిగిపోతున్న నన్ను నువ్వే కాపాడాలన్నయ్య, నువ్వే పైకి రాగాలి. ఏతే చ నిహతా భూమౌ రామేణ నిశితైశ్చరైః ఏపి మే పదవీం ప్రాప్త రాక్షసాః పిశితాశనాః. నరమాంసం తినేటువంటి ఘోరమైన రాక్షసులు 11 మంది కూడా
ఈ రకంగా నేల మీద పడిపోయి ఉన్నారన్నయ్య. మైతే యజ్జనుక్రోశో యది రక్షస్సు తేషు చ రామేణ యది తే శక్తి తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహి రాక్షసకంటకం. రాక్షసకంటకుడైనటువంటి రామచంద్రమూర్తిని సంహరించు. నిజంగా మయితే ఇది అనుక్రోశ, నా మీద నీకు దయ ఉంటే, నా మీద నీకు కరుణ ఉంటే, నా మీద నీకు ప్రేమ ఉంటే ఆ సీతని, ఆ లక్ష్మణుడిని, ఆ రామచంద్రుడిని చంపే. రాక్షసులకి కంటకంగా మారారు వాళ్ళు, రాక్షసుని ఇంకా బతకనివ్వరు వాళ్ళు. యది రామం మమామిత్రం నత్వం అద్య వధిష్యసి తవ చైవాగ్రత ప్రాణాన్ చక్ష్యామి నిరపత్రపా. ఒకవేళ నువ్వు రామచంద్రమూర్తిని కనుక ఇప్పుడు ఇక్కడే ఇవాళే సంహరించకపోతే నేను నా ప్రాణాలు నీ కాళ్ళ దగ్గరే ఇలా వదిలేసి చచ్చిపోతాను. నేను ఆత్మహత్య చేసుకుని మరణిస్తాను ఇక్కడే. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ఆ రామచంద్రమూర్తిని, సీతాదేవిని, లక్ష్మణస్వామిని సంహరించేయాలి. బుద్ధ్యాహం అనుపశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ మహాత్మనః. కానీ ఒకటి చెప్తున్నాను విను, నా తెలివితో ఆలోచించి చెప్తున్నాను. రాముడి ఎదుట నువ్వు నిలబడలేవు, అది నీ భయం. నువ్వు రాముడిని తట్టుకోలేవు. నువ్వు బుద్ధ్యాహం అనుపశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్తః సబలశ్చ. నువ్వు మొత్తం నీ సైన్యం అంతటినీ తీసుకెళ్ళినా సరే రాముని ఎదుట నువ్వు నిలబడలేవు, అది అసలు సంగతి. అర్థమైందా అన్నయ్య? సూరమానీ నూరః త్వం. సూరమాని అంటే నేను సూర్యుడిని అనుకుని పొంగిపోయేటువంటి మొనగాడు, అంతేగాని నువ్వు సూర్యుడివి కాదు. ఇప్పుడు పండితం మన్యులు అంటూ ఉంటారు. చాలా పెద్ద మాట అనుకుని ఒక ఆయన మీలాంటి పండితమన్యులు రావడం మాకు చాలా ఆనందకరం అన్నాడు. పండితమన్యులు అంటే పండితుడు అనుకునేటువంటి వాడు, అంటే పరమ మూర్ఖుడు అని అర్థం. వాడు చాలా పండితమన్యులండి అంటే అబ్బో వాడు చాలా పరమ మూర్ఖులండి అని అర్థం. నువ్వు సూరమాని, నువ్వు సూరమానివయ్యా, నేను సూర్యుడిని అనుకుంటున్నావు, అంతే సరిపోదు. అది నువ్వు సూర్యుడు కాదు, నువ్వు ఒకటి సూరమాని అంతే. నేను సూర్యుడిని అని ఆ సూర్యుడు కానివాడే అనుకుంటాడు. సూర్యుడైనటువంటి వాడు మాటిమాటికి నేను సూర్యుడిని అని చెప్పుకోక్కర్లేదు. నువ్వు సూరమాని, అంతేగాని నా సూరహత్వం. మిథ్యారోపిత విక్రమ, నాకు ఇంత విక్రమం ఉంది, ఇంత పరాక్రమం ఉంది, నేను ప్రగల్భాలు పలకడమే తప్ప అవన్నీ మిథ్య. నీకు సరైనటువంటి పరాక్రమం లేదు. నీ సైన్యం అంతటితో కలిసిబడి రాముడి ఎదురుగుండా నిలబడేటువంటి శక్తి లేదు. మానుషాయో న శక్నోషి అంతుం తౌ రామ లక్ష్మణం. ఇద్దరు మనుషులు, మానవులు, వాళ్ళిద్దరిని సంహరించలేవు. నువ్వు ఎందుకు పనికొస్తావు? ఇంక నువ్వు పెద్ద సూర్యుడిని, విక్రమం ఉందని నీకు ప్రగల్భాలే తప్ప నువ్వు సూర్యుడివి కాదు, నీకు విక్రమం లేదు. రామేణ యది తే శక్తి తేజో వాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహితం కులపాంసన. మా కులంలో రాక్షస కులంలో చెడబుట్టావు నువ్వు. పరాక్రమం లేదు, సూరత్వం లేదు, ఎందుకు పనికిరావు, రాముడి ఎదుటి నిలబడలేవు నువ్వు. నిజంగా నీకు అవన్నీ ఉంటే వెంటనే వెళ్ళి రాముడిని చంపే, లక్ష్మణుడిని చంపే, సీతాదేవిని చంపేసి, ఇది నేను చెప్తున్నది అని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నది వాడిని. దేవకార్యం చేయడానికి ఉపయోగపడడం అంటే ఇదే. ఆవిడ తెలిసో తెలియకో ఈ దోషణాదుల్ని, కరదోషణాదుల్ని అందరినీ కూడా సంహరించేటువంటి పథకంలో తన పాత్ర తాను పోషిస్తూ ఉన్నది. అన్ని మాటలు అంటూ ఉన్నది అన్నగారిని. కులపాంసన అని తిట్టింది కూడా. నువ్వు కులానికి చెడబుట్టావురా అంది. నిస్సత్వప్స్యాల్ప వీర్యస్య వాసస్తే కీదృశస్త్విహ అపయాహి జనస్థానాత్ త్వరిత సహ బాంధవః. సిగ్గు లేకుండా ఇద్దరు మనుషుల్ని కూడా సంహరించడం చేత కాకుండా ఈ జనస్థానంలో ఎందుకురా నువ్వు ఇక్కడ? నీ బంధువులు, నీకు చుట్టాలు అందరినీ తీసుకుని పారిపో, ఎక్కడికైనా పారిపోయి తలదాచుకో, జనస్థానాన్ని వదిలిపెట్టేసే. నా వల్ల కాదు నువ్వు రాక్షసులందరినీ రక్షించడం అని చెప్పి. రామతేజో విభూతో హి త్వం క్షిప్రం వినశ్యసి సహి తేజస్సమాయుక్తో రామో దశరథాత్మజః భ్రాతా చాస్య మహావీర్యో ఏన చాస్మి విరూపిత. రామ తేజస్సు నీ కంట పడింది అంటే నువ్వు నాశనం అయిపోయినట్టే, నువ్వు ఇంకా ఉండవు. అంతటి తేజస్సు ఆయన తేజస్సు. ఎలాంటి వాడు అనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? పోనీ ఆయన అనుకుంటే ఆయన సోదరుడు ఉన్నాడు లక్ష్మణస్వామి, ఆయన తేజస్సు ఎటువంటిది అనుకుంటున్నావు? ఆయన బలం ఎంతది అనుకుంటున్నావు? అతడే కదా అసలు నన్ను ఇలాగ ముక్కు చెవులు కోసి విరూపం వచ్చేటట్లుగా చేసింది.
అని చెప్పి ఏవం విలప్య బహుశః రాక్షసీ వితతోదరీ భ్రాతు సమీపే దుఃఖార్త నష్ట సంజ్ఞా బభూవః కరాభ్యాం ఉదరం హత్వా రురోద కృష దుఃఖిత. ఇలాగ గుండెల మీద పొట్ట మీద కూడా చేత్తో బాదుకుంటూ ఏడుస్తూ ఆవిడ ఆయన పాదాల దగ్గర మూర్ఛపోయిందట, తెలివి తప్పి పడిపోయిందట. ఇది శూర్పణఖ యొక్క అన్నగారిని ప్రచోదన చేసేటువంటి లక్షణం. ఏవమాదర్శిత శూరః శూర్పణఖ్యాఖరస్తదా ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః. ఈ సూర్యుడైనటువంటి ఖరుడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. అన్నని మాటలు అనేటప్పటికి ఆదర్శితః శూరః శూర్పణఖ్యా ఖరః ఉవాచ రక్షసాం మధ్యే ఖరః ఖరతరం వచః. చాలా ఖరుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వేడి కలిగినటువంటి వాడు అని అర్థం. ఖరహ అనేటువంటి మాటకు అర్థం తీవ్రమైనటువంటి వాడు, బాగా వేడి కలిగినటువంటి వాడు, అంటే సమీపించడానికి కష్టం, అటువంటి వాడికి కఠినమైనటువంటి వాడు అని అర్థం. అటువంటి వాడు అంతకన్నా కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టు రాక్షసులందరితోటి. తవ అవమాన ప్రభవ క్రోధోయం అతులో మమ నశక్యతే ధారయితుం లవణాంభ ఇవోత్థితం. నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లు కాదు, నువ్వు అలా ఏడుస్తావు. నీకు అవమానం జరిగితే నాకు కూడా అవమానం జరిగినట్టే. ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. ఉప్పొంగిపోయి కెరటాలతో పైకి వెదజల్లుతున్నటువంటి సముద్రంలాగా నా మనస్సు కోపంతో ఉడికిపోతుంది. న రామం గణయే వీర్యాన్ మానుషం క్షీణ జీవితం ఆత్మదుశ్చరితై ప్రాణాన్ అతో యోధ్య విమోక్ష్యతి. రామచంద్రమూర్తి తప్పకుండా మరణిస్తాడు. దేనివల్ల అంటే ఆత్మదుశ్చరితై, తను స్వయంగా కొన్ని తనకే చెడు కలిగేటువంటి పనులు చేశాడు. అటువంటి వాడు ఇంకా బతికుండడం అనేది కష్టం. అంటే స్వయంకృతమైనటువంటి పాపాలు లేదా అపరాధాలు చేసినటువంటి రామచంద్రమూర్తి క్షీణ జీవితం, ఇంకా అతని జీవితం అయిపోయినట్టే. అటువంటి వాడి యొక్క మానవుని యొక్క చాలా అల్ప ప్రాణి యొక్క వీర్యాన్ని గురించి కానీ గొప్పదనాన్ని గురించి నా రామం గణయే, అసలు నేను లెక్కటను అలాంటి వాటి గురించి. దానికి పెద్ద ఆయన ఏదో మొనగాడు, దాన్ని వెళ్ళడం యుద్ధం చేయడం ఇవన్నీ నేను పెద్ద పట్టించుకోను. అసలు రావణాసుడికి ఇదే ఆలోచన. నక్ రామం గణయే, రాముని నేను లెక్కపెట్టను. ఎందుకంటే మానవుడు, తుచ్చుడు, చాలా నీచుడు, అల్ప ప్రాణి. వాడి గురించి మనం వరాలు కోడేదేమిటి? కాబట్టి నరుల వల్ల వానరుల వల్ల నాకే భయం లేదు అనుకున్నాడు వాడు. అడిగినప్పుడు బ్రహ్మగారిని కోరికలో ఆ ఇద్దరిని తప్ప తక్కిన వాళ్ళందరికీ నేను చావకుండా ఉండే వరం కావాలని, వాడిద్దరు నన్ను ఏం చేయలేరు అనేటువంటి ఒక అహంకారంతో వీడు కూడా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ నా రామం గణయే, నేను రాముణ్ణి లెక్కపెట్టను సుమా, చాలా అల్పజీవి మానవుడు అన్నవాడు, కాబట్టి నువ్వేమీ కంగారు పడద్దు అని చెబుతూ తన యొక్క 14,000 మంది రాక్షసుల్ని అతడు సమాయత్తపరిచి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు ముగ్గురు కూడా వెళ్ళడం. ముందు రామచంద్రమూర్తి త్రిశరుడిని సంహరిస్తారు, తర్వాత దూషణుడిని సంహరిస్తారు. ఆఖరణ అందరికన్నా పెద్దవాడైనటువంటి ఖరుణ్ణి వాడి కూర్చోబెట్టి వాడితో 4 మాటలు మాట్లాడి వాడికి ధర్మం ఉపదేశించి వాడిని కూడా వేసేస్తారు. మొత్తం 14,017 మంది రాక్షసులు, 14,000 మంది నాయకులు. ముందు 14 మంది పోయారు, ఖర, దూషణ, త్రిశరుడు ముగ్గురు. 14,017 మంది రాక్షసుల్ని కూడా రామచంద్రమూర్తి యుద్ధంలో సంహరిస్తారు. 14,000 మందిని సంహరించడానికి రామచంద్రమూర్తికి ఎంత సమయం పట్టి ఉంటుంది? ముహూర్తార్థ మాత్రేణ 1.5 ముహూర్త కాలం పట్టిందిట. ముహూర్తం అంటే 24 నిమిషాలు ముహూర్తం అంటారు. ముహూర్తార్థ మాత్రేణ 36 నిమిషాల్లో 14,000 మంది. అది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం. ఆ పరాక్రమాన్ని గురించి మనం తర్వాత ప్రసంగంలో మాట్లాడుకుందాం, జరగబోయే కథ గురించి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.